ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరానంద గురుపాదాంబుజన్మనే సవిలాస మహామోహ గ్రాహగ్రాసైకకర్మణే. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. జగత్కారణం బ్రహ్మ అస్తి. అన్న ప్రాణాదికోశేషు సువిచార్య పునః పునః ఆనంద వ్యక్తిమీక్షిత్వా బ్రహ్మ లక్ష్మాప్యయూయుజత్. జగత్కారణం బ్రహ్మ అస్తి. సో జ్ఞాతవ్యం బ్రహ్మ ఏవ. ఈ జగత్తుకు కారణమైనటువంటి బ్రహ్మ ఒకటి ఉండడం వల్ల అది తెలియదగిందై ఉంది. ఎందుకు దాన్ని తెలుసుకోవాలి అని అంటే బ్రహ్మవిత్ ఆప్నోతి పరం. ఎవడైతే బ్రహ్మమును తెలుసుకోవాలనుకుంటూ ఉన్నాడో ద నోవర్ ఆఫ్ బ్రహ్మన్, బ్రహ్మవిత్ బ్రహ్మ ఏవ భవతి, వాడు బ్రహ్మమే అవుతున్నాడు కనుక బ్రహ్మ లక్ష్యమయ్యింది. బ్రహ్మ లక్ష్యమయ్యింది. ఎప్పుడైతే బ్రహ్మ లక్ష్యమైందో దాని లక్షణం తెలుసుకుంటే కానీ అది తెలిసే అవకాశం లేదు. ఇది లక్షణ లక్ష్య సంబంధ. లక్షణానికి లక్ష్యానికి ఉండేటువంటి సంబంధం. లక్షణము అన్నప్పుడు ఒకదాని యొక్క లక్షణం మరొక దాని యందు గోచరించదు. అదే లక్షణం అంటే. కనుక బ్రహ్మ లక్షణం ఏదో అది మరొక దాని యందు గోచరించే అవకాశం లేదు. కనుక బ్రహ్మ లక్ష్యమైంది, దానికి లక్షణం. ఈ లక్షణాలని రెండు రకాలుగా మనం చూస్తూ వచ్చాం. గత వారం చూసిన దాన్ని బట్టి అంటే ఒకటి తటస్థ లక్షణం, రెండవది స్వరూప లక్షణం. దీనికన్నా ముందుగా బ్రహ్మవిత్ ఆప్నోతి పరం. కాబట్టి బ్రహ్మమును తెలుసుకునేవాడు బ్రహ్మమే అవుతున్నాడు గనక ఈ బ్రహ్మమును తెలుసుకునేటువంటి ప్రక్రియలో బ్రహ్మముకు సంబంధించిన జ్ఞానం మనకు కలగాలి. ఈ జ్ఞానం పరోక్షంగాను అపరోక్షంగాను కలుగుతుంది. అపరోక్షం లేక ప్రత్యక్షం. పరోక్షము అని అంటే వస్తువు ప్రత్యక్షంగా లేనప్పుడు లేక ప్రత్యక్షం కానప్పుడు, అంటే మనకు దేశంలో కానీ కాలంలో కానీ దూరంగా ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి విషయం మనకు అందుతూ ఉంది, నిర్వచనం. అది పరోక్ష జ్ఞానం అవుతుంది. ఎందుకంటే వస్తువు మన దగ్గర లేదు, అది ఎక్కడో ఉంది, ఎప్పుడో ఉంది. కాబట్టి కాలము దేశము దాన్ని వేరు చేస్తూ ఉన్నాయి కనుక దానికి సంబంధించిన జ్ఞానం దాన్ని నిర్వచించడంలో మనకు కలుగుతూ ఉంది కాదు. ఆ నిర్వచనం వల్ల ఏ జ్ఞానం అయితే మనకు కలుగుతూ ఉందో ఇది పరోక్ష జ్ఞానం. అలా కాకుండా వస్తువు తెలిసిందే అనుకోండి, లేక వస్తువు ఉన్నదే దగ్గరలో కానీ లేనట్లుగా ఉంది, అలాంటప్పుడు అది పరోక్షంగా లేదు, వాస్తవానికి ప్రత్యక్షంగానే ఉంది, అంటే అపరోక్షంగానే ఉంది, డైరెక్ట్గానే ఉంది. అలాంటి దాన్ని
తెలియచేయగానే దానికి సంబంధించినటువంటి జ్ఞానం మనకు కలిగిపోతూ ఉంటుంది. ఎట్లాగంటే దశమోస్తి అస్థి దశమః అన్నప్పుడు 10వవాడు ఉన్నాడు కాబట్టి 10వవాడు ఎక్కడో ఉన్నాడు అని అనుకున్నప్పుడు అది పరోక్ష జ్ఞానం అవుతుంది. ఆ 10వవాడు నువ్వే దశమోస్తి అన్నప్పుడు దశమోస్మి అహం దశమః నేనే 10వవాడిని అనేటువంటి భావన వాడికి కలిగిపోయింది కాదు, అది అపరోక్షం అవుతూ ఉంది. కాబట్టి బ్రహ్మ విషయంలో ఇట్లా పరోక్ష జ్ఞానాన్ని అపరోక్ష జ్ఞానాన్ని రెండింటిని మనం తెలుసుకుంటూ వచ్చాం. కాబట్టి ఇలా తెలుసుకోవడంలో ఈ ప్రక్రియలో ప్రధానంగా 2 లక్షణాలు లక్ష్యమైనటువంటి బ్రహ్మమునకు 2 లక్షణాలతో శాస్త్రం ఉపనిషత్తు బోధించడం జరుగుతుంది వేదాంతం. మొదటిది తటస్థ లక్షణం, అదే మనం ఇప్పుడు చూచింది. యద్యపి త్వమసీత్యత్ర వాక్యము నోచే భృగోః పిత తదాపి అన్నం ప్రాణమితి విచార్యస్థల ఉక్తవాన్. ఇది అన్నప్రాణాది కోశేషు సువిచార్య పునః పునః ఆనంద వ్యక్తిం ఈక్షిత్వా బ్రహ్మలక్ష్యాపి అయూయుజత్. బాగా అర్థం చేసుకోండి, కొద్దిగా ఓ టర్న్ తిరుగుతుంది సబ్జెక్ట్ ఇక్కడ మహావాక్యం వైపు. భృగువు వరుణుణ్ణి ఆశ్రయించి తండ్రి అయినటువంటి వరుణుణ్ణి ఆశ్రయించి భృగు మహర్షి జ్ఞానాన్ని పొందాడు. అయితే ఏ జ్ఞానం అయితే వరుణుడు భృగువుకు అందించడం జరిగిందో వాస్తవంగా చెప్పాలంటే అది బ్రహ్మలక్షణం కాదు. స్వరూప లక్షణం చెబితేనే బ్రహ్మలక్షణం. బ్రహ్మము ఇది అని నిర్ణయించగలిగి ఉండాలి. కానీ ఇది అలా లేదు. ఎందుకని? జన్మాది కారణత్వాఖ్య లక్షణైన అంటే తటస్థ లక్షణైన. కాబట్టి తటస్థ లక్షణంతో చెప్పాడు. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంత్యభిసంవిశంతి, అది అని చెప్పాడు. కాబట్టి ఎవరి నుంచి అయితే సమస్త ప్రాణులు ఆవిర్భవించాయో ఈ జగత్తుకు కారణం ఏదైతే ఉందో జగత్ కారణం బ్రహ్మ, దాని నుండి సమస్తం వచ్చింది, దానిలోనే ఉంది, దానిలోనే విలీనమైపోతుంది అనేటువంటిది ఇదమిద్ధంగా దాని లక్షణాన్ని తెలియజేయడం లేదు. ఏదైతే లక్షణంగా ఇక్కడ చెప్పబడుతూ ఉందో తటస్థ లక్షణం అనేది ఇది బ్రహ్మమునందు తాత్కాలికంగా ఆరోపించబడింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. స్వరూప లక్షణానికి తటస్థ లక్షణానికి ప్రధానమైనటువంటి భేదం ఏంటంటే దాని యందు ఆరోపించబడింది. ఇప్పుడు ఇది సృష్టి ప్రక్రియ. యతో వా ఇమాని భూతాని జాయంతే అంటే సృష్టి ప్రక్రియ. అందుకని జగత్కారణం బ్రహ్మ అస్తి. ఈ జగత్తుకు కారణమైనటువంటి బ్రహ్మ ఉంది. ఆ బ్రహ్మం నుంచి ఈ సృష్టి ఆవిర్భవించింది. ఆవిర్భవించిన తర్వాత అందులోనే ఉంది, చివరికి అందులోనే విలీనమైపోతుంది అని చెప్పినప్పుడు ఈ సృష్టి ఏదైతే ఉందో దీనికి కారణమైనటువంటి బ్రహ్మతత్వాన్ని యథావిధిగా నిర్వచించకుండా తటస్థంగా అంటే తాత్కాలికంగా ఆరోపితమై ఉంది. సృష్టి సత్యం కాదు, వస్తాను, అది మనం డిస్కస్ చేస్తాం ఈరోజే. సృష్టి అనేటువంటిది ఆరోపించబడింది. కాబట్టి సృష్టి దేని యందైతే ఆరోపించబడి ఉందో అది బ్రహ్మం. కనుక బ్రహ్మం అనేటువంటిది మారేది కాదు. సృష్టి అనేది తాత్కాలికం. బాగా అర్థం చేసుకోండి. సృష్టి అనేది తాత్కాలికం, అందుచేత ఆరోపించబడింది. కాబట్టి సృష్టి ఎప్పుడూ ఈ విధంగా ఉంటుంది అని చెప్పడానికి అవకాశం లేదు. కనుక ఏదైతే నిత్యము కాకుండా తాత్కాలికంగా ఆరోపించబడి ఉందో అది తటస్థ లక్షణం కిందకు వస్తుంది. ఏమండి, ఆ ప్రకాశ్రావు గారు వెళ్ళి ఎక్కడండి అని అడిగాడు అనుకోండి. ఏది ఒక స్ట్రీట్లోకి వెళ్ళి అన్ని వరుసగా ఇళ్ళు ఉన్నాయి, అందులో ప్రకాశ్రావు గారు ఇల్లు ఏదో తెలియలేదు. ఎందుకంటే మీకు ఆయన కావాలంటే ఆయన అడ్వకేట్ అండి, నేను ఒక కేసు ఉంది ఆయనకి ఇవ్వాలి, అందుకని. ఇప్పుడు చాలా దూరం ఒక 5-6 ఇళ్ళు తర్వాత ఉంది, ఇతను తొందరగా వెళ్ళిపోతున్నాడు. అందుకని ఏం చెప్తానంటే అలా చూచి అదిగోనండి అదేనండి అంటే ఈయన అడుగుతుంటాడు అదే ఇదే అని. అందుకని అంటాడు అదిగో ఏ ఇంటి మీద అయితే కాకి కూర్చొని ఉందో అది ప్రకాశ్రావు గారి ఇల్లు. ఆ ఇంటి మీద ఒక బోర్డు కనపడతా ఉంది, ఆ బోర్డు ఎక్కడైతే ఉందో అదే అని చెప్పాడు అనుకోండి. ఈ బోర్డు కానీ లేకపోతే ఆ గృహం మీద ఉండేటువంటి కాకి కానీ ఈ రెండు కూడాను తటస్థ లక్షణం. ప్రకాశ్రావు ఇంటికి సంబంధించినవి కావివి,
అవునా? ప్రకాశరావు ఇంటికి దీనికి సంబంధమే లేదు. ఎందుకని? తాత్కాలికంగా ఉంది కాకి. తీరా ఇతను అక్కడికి వెళ్ళేటప్పటికి కూడాను కాకి ఎగిరిపోవచ్చు. ఒకవేళ ఎగిరిపోకుండా ఉండినా ప్రతిసారి ఇతను వచ్చిన ప్రతిసారి కాకి ఉంటుందని చెప్పడానికి అవకాశం లేదు. అది తటస్థ లక్షణం అంటే కంపారిజన్. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ని బట్టి చూస్తే ఇల్లు ఏదైతే ఉందో గృహం అది నిత్యం. ఆ గృహం మీద ఏదైతే కాకి ఉందో అది తటస్థం. ఆ ఇంటికి సంబంధించింది కాదు, అది తటస్థం అంటే. కనుక ఈ క్షణాన దాన్ని ఆధారం చేసుకొని నువ్వు తెలుసుకున్నా అది శాశ్వతం కాదు గనక ఆ గృహానికి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి అవగాహన ఈ తటస్థ లక్షణం ద్వారా మనకు వచ్చేందుకు అవకాశం లేదు. కాకపోతే ఒకటి ఏమండి, లక్ష్యము ఉన్నంత కాలం, ఇక్కడ లక్ష్యం ఇల్లు, అక్కడ లక్ష్యం బ్రహ్మ, లక్ష్యము ఉన్నంత కాలం తటస్థంగా ఉండేది ఏదో లేకపోయినా, సరేనా? లక్ష్యం ఉన్నంత కాలం. అసలు వాస్తవానికి ఇక్కడ బ్రహ్మ విషయానికి వస్తే కాలం కూడా కాదు, ఎందుకంటే బ్రహ్మం కాలాతీతం. కానీ లక్ష్యం ఎంతకాలం అయితే ఉంటుందో అంతకాలం తటస్థంగా ఉండేటువంటి ఈ లక్షణాన్ని సూచించేది లేకపోయినా ఆ సమయానికి అది సూచిస్తూ ఉంది. ఇప్పుడు ప్రకాశరావు వీళ్ళు తెలుసుకోవడానికి నీకు సరిపోతుంది అది కాకి. అవునా కదా? ఆ ఇల్లున్నంత కాలం కాకి ఉండదు. ఆ ఇల్లున్నంత వరకు ఎవరో పెట్టిన బోర్డు ఉండదు అక్కడ. ఆ రెండు లేకుండా పోతాయి, కానీ ఇల్లు ఉంటుంది. కాబట్టి ఇల్లు ఉన్నంత కాలం ఈ కాకి లేకపోయినా ప్రస్తుతానికి తటస్థ లక్షణంగా ఉండేటువంటి ఈ కాకి ఆ ఇంటిని నీకు సూచించగలుగుతూ ఉంది. అవునా కాదా? కనుక బ్రహ్మం ఏదైతే జగత్కారణ బ్రహ్మ అస్తి, ఆ బ్రహ్మం ఏమిటండి అన్నప్పుడు ఎవరి నుండి అయితే ఈ సృష్టి వచ్చిందో, ఎవరిలో ఉందో, ఎవరిలో విలీనమైపోతుందో అని చెప్పడం, ఎవరింటి మీద అయితే కాకి వాలిందో, ఎవరింటి మీద నుంచి అయితే ఎవరింటి మీద కాకి ఉందో, ఎవరిల్లు కాకి వదిలిపోతుందో అన్నట్టే ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి తెలుసుకోవడానికి ఉపయోగపడిన వాస్తవంగా అది నిత్యమైనటువంటిది కాదు గనక, తటస్థం అనడంలోనే నిత్యం కాదని తెలుస్తూ ఉంది కనుక దట్ ఈస్ నాట్ ది పర్ఫెక్ట్ డెఫినేషన్ ఆఫ్ బ్రహ్మన్. క్లియర్? కానీ మరి అలాంటప్పుడు వరుణుడు భృగువుకి ఎందుకు ఇది బోధించాడు? క్లియర్గా వెళ్ళి అడిగాడు కదా, భుగుర్వై వారుణి. కాబట్టి వరుణం పితరం ఉపసస్సార అదీహి భగవో బ్రహ్మేతి. కనుక దగ్గరికి వెళ్ళి తండ్రిని అడిగాడు, నాకు బ్రహ్మముని గురించి బోధించు అన్నాడు. ఈయనేమంటాడు? యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంత్యభిశంవిశంతి తద్బ్రహ్మ తపస్సా బ్రహ్మ విజిజ్ఞాసస్వ. తపస్సేన. కాబట్టి దాని మీద నువ్వు ఆలోచన చేసి విచారం చేసి ఈ సృష్టి రావడానికి ఏదైతే ఆధారమై ఉందో, ఎవరి నుంచి అయితే సృష్టి వచ్చిందో, ఎవరిలో ఉందో, ఎవరిలో విలీనమైపోతుందో అది బ్రహ్మమని నేను చెప్పాను చూడను. తపసా బ్రహ్మ విజిజ్ఞాస స్వ. కాబట్టి నువ్వు దాని మీద విచారం చేసి తెలుసుకో అన్నాడు, అంతేగాని డైరెక్ట్గా చెప్పలేదు. మరి వాక్యం ఏదైతే ఉందో దాని విషయంలో సంపూర్ణమైన అవగాహన ఇవ్వకుండా తెలుసుకో అంటే ఎట్లా తెలుసుకుంటాడంటే, తదాపి అన్నం ప్రాణం ఇది విచార్య స్థలం ఉక్తవాన్. కాబట్టి ఎక్కడైతే విచారయోగ్య స్థానం ఉందో, ఎక్కడ నువ్వు ఆలోచించాలనో అది తెలుసుకోమన్నాడు. ఎందుకని డైరెక్ట్గా చెప్పాలంటే భృగు అనేటువంటి వాడు జ్ఞాని కాదు కనుక స్వరూప లక్షణాన్ని పట్టుకోలేడు. కాబట్టి ఇతడు ఆలోచన చేత విచారం చేసి తెలుసుకోవాలి. విచారం ఎలా చేయాలి అన్నప్పుడు అన్నం ప్రాణం ఇది విచార్య స్థలం ఉక్తవాన్. సో అన్న ప్రాణాది కోశేషు. సీ ద పాయింట్. అన్న ప్రాణాది కోశేషు సువిచార్య సృష్టి విచార్య పునః పునః మళ్ళీ మళ్ళీ అన్నమయ కోశం ప్రాణమయ కోశం ఆది అన్నాడు కనుక ఎట్సెట్రా మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలని సువిచార్య సృష్టి విచార్య పునః పునః ఆనంద వ్యక్తిం ఆనంద స్వరూపం. వ్యక్తిం అంటే జ్ఞానం, ఆనంద స్వరూప జ్ఞానం. ఈక్షిత్వ బ్రహ్మలక్షాపి అయూయుజత్. దీంట్లో ఏదైతే నువ్వు తెలుసుకుంటావో విచారాన్ని కొనసాగిన తర్వాత ఆనంద స్వరూపంగా తెలుస్తుంది కదా, అదే బ్రహ్మమని తెలుసుకోవాలి. ఆనందో బ్రహ్మ.
అందువల్ల ఆనందాద్యవ కల్విమాని భూతాన్ని జాయంతని మళ్ళీ స్టార్ట్ అవుతాడు తైత్రీయంలో. అంటే భృగువు ఏ విధంగా తెలుసుకుంటాడు దీన్ని? సూక్ష్మ బుద్ధి చేత ఆలోచించాడు. అది ఇంకేం లేదు, బ్రహ్మ లక్ష్యాపి అయు యుజత్. కాబట్టి సూక్ష్మ బుద్ధితో తండ్రి చెప్పినటువంటి చోట తండ్రి గురువు అయినటువంటి వరుణుడు ఏదైతే బోధించాడో అన్నప్రాణాది కోశేషు, ఆ అన్నప్రాణాది కోశాల యందు అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాల యందు విచారం కొనసాగించాడు. తెలిసినప్పుడు అతనికి ఒక్కోటి అర్థమవుతా ఉంది. కాబట్టి దేహం ఉంది కనుక నేనున్నాను అని అనుకుంటే దాని గురించి ఆలోచన చేసినప్పుడు జడత్వాత్ ఒక లక్షణానికి వచ్చాడు. కాబట్టి దేహము జడము, నేను తెలుసుకుంటూ ఉన్నాను కనుక జ్ఞాన లక్షణం నా దగ్గర ఉంది, అది దేహంలో లేదు. దేహానికి జ్వరం రావచ్చు, దేహానికి జ్వరం వచ్చిందని నేను తెలుసుకుంటున్నానే కానీ దేహానికి తెలియడం లేదు. దేహం బాగలేదని నేను అంటున్నాను కానీ దేహం అనడం లేదు. నేను బాగలేనని దేహం అనడం లేదు, ఎందుకని జ్ఞానం దాని దగ్గర లేదు కనుక. కాబట్టి ఏమిటి దేహం అని ఆలోచన చేసినప్పుడు జడత్వాత్, దేహము జడము, మరొకటి ఉండడం వల్లనే అది ఉంటూ ఉంది అనేది తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఏముందని ఆలోచన చేశాడు? ప్రాణం ఉందని ఆలోచన చేశాడు. ప్రాణం వికారిత్వాత్ జడత్వాత్, అందువల్ల ప్రాణం కూడా అయ్యేందుకు అవకాశం లేదని తర్వాత తెలుసుకున్నాడు. తర్వాత మనసును గురించి ఆలోచించాడు. మనసును ఆలోచించినప్పుడు మనసులో కూడాను క్షణికత్వాత్ వికారిత్వాత్ ఇవన్నీ కనపడుతూ ఉన్నాయి. అదే బుద్ధికి వచ్చేటప్పటికి విజ్ఞానమయ కోశానికి కర్తృత్వాత్ భోక్తృత్వాత్ అహం కర్త అహంకార ఇవన్నీ కనపడుతూ ఉన్నాయి. ఆనందమయ కోశం దగ్గరకు వచ్చేటప్పటికి విలయాద్యవస్తవత్వాత్, కాబట్టి లయస్థానం కనపడతా ఉంది. అంటే ఇది లయించిపోతూ ఉంది. దేంట్లో ఇది లయించిపోతూ ఉందో అది ఉంది, ఇది లయించింది తిరిగి పుడుతూ ఉంది. దేని యందు లయించింది అని అన్నప్పుడు చేతనము ఏదో ఆ చేతనమునందే ఇది లయించడం జరిగింది. అదొకటి ఉంది, వీటన్నిటికన్నా విలక్షణంగా ఉంది. అది ఉండడం వల్లనే ఇవి ఉన్నవి, ఇవి లేకపోయినా అది ఉంటుంది అనేటువంటి నిర్ణయానికి వచ్చాడు. ఎందుకని వీటిలన్నింటిలో దోషాలు కనపడుతున్నాయి కదా. ఇప్పుడు వికారిత్వం అనేది దోషం, వికారం ఒక దోషం, జడత్వం ఒక దోషం, లయం అనేది ఒక దోషం. ఈ దోషాలన్నీ కనపడుతున్నాయి. కానీ ఏదైతే బ్రహ్మమో అది నిర్దోషం, నిర్దోషం హి సమం బ్రహ్మ. కాబట్టి ఈ దోషాలు ఉండేటువంటి ఈ కోశాలన్నీ కూడాను పంచకోశాహ దోషయుతంగా ఉన్నాయి కనుక ఇవి బ్రహ్మముతో సమన్వయమయ్యేందుకు అవకాశం లేదు. కాబట్టి వీటన్నిటికీ ఆధారమైనటువంటిది బ్రహ్మము. ఇవి ఉన్నవంటే బ్రహ్మం ఉన్నది కనుక ఇవి లేకపోయినా బ్రహ్మం ఉంటుంది అనేటువంటి నిర్ణయానికి రావడం జరిగింది. కాబట్టి యద్ బ్రహ్మ జగత్కారణం, సినవ్ సెంటెన్స్, యద్ బ్రహ్మ జగత్కారణం తటస్థ లక్షణేన తద్బ్రహ్మ తద్బ్రహ్మ సత్యం జ్ఞానం అనంతం స్వరూప లక్షణేన. క్లియర్? కాబట్టి తటస్థ లక్షణంతోనే అది మనకు అట్లా తెలుస్తూ ఉంది జగత్కారణం బ్రహ్మ అని. లేకపోతే కార్యకారణాలకి బ్రహ్మము సంబంధమే లేదు. ఎందుకని? ఇది లేకపోయినా ఎప్పుడైతే అది ఉందో కారణంగా బ్రహ్మమును చెప్పడానికి కూడా అవకాశమే లేదు. దానికి చాలా లాజిక్ ఉంది. తర్వాత బ్రహ్మమునకు ఇది కార్యమని కనుక మనం చెప్పామంటే కారణం యొక్క లక్షణాలు కార్యంలో ఉండాలి. కొద్ది చూపెట్టచ్చు, కానీ కార్యం ఏదైతే ఉందో కారణం కన్నా భిన్నం కాదన్నప్పుడు ప్రాబ్లం వచ్చి కూర్చుంటుంది. అందువల్ల తనంతట తాను విలక్షణంగా ఉండడం చేత తటస్థ లక్షణంతో యతో వాయుమాని భూతాన్ని జాయంతే అని చెప్పడం జరిగింది. ఇది పరోక్ష జ్ఞానమా అపరోక్ష జ్ఞానమా? కనెక్షన్ పరోక్ష జ్ఞానం. క్లియర్ కదా? ఇండైరెక్ట్ నాలెడ్జ్. జగత్కారణం బ్రహ్మ అస్తి అనేది ఇండైరెక్ట్ నాలెడ్జ్. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అద్వైతంలో కూడా అద్వైతాన్ని బాగా తెలుసు అనుకునే వాళ్ళు కూడా ఇక్కడ చాలా పప్పులో కాలేస్తూ ఉంటారు. తటస్థ లక్షణం ద్వారా బ్రహ్మం తెలియబడింది కదా, ఇది పరోక్ష జ్ఞానం. మనకు కావాల్సింది ఏంటి? అపరోక్ష అనుభూతి, అపరోక్ష అనుభూతి లేదా అపరోక్ష జ్ఞానం. ఇది మనకు కావాలి.
కనుక పరోక్ష జ్ఞానాన్ని ప్లీజ్ 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 గురుముఖత మనం గ్రహిస్తాం. అది అపరోక్షం కావడానికి సాధన చేస్తాము. అర్థమవుతుంది? ఇప్పుడు బాగా గ్రాస్ప్ చేయాలి మీరు. గురువు మనకి ఇచ్చేటువంటి జ్ఞానం పరోక్ష జ్ఞానం, బ్రహ్మం ఉన్నది అనేటువంటి జ్ఞానాన్ని మనకిస్తాడు. మనమే బ్రహ్మము అనే అనుభూతిని పొందడానికి మనం సాధన చేయాలి. అందుకని ఆయనకి సాధన లేదు, ఈయనకు సాధన లేదు అని మాట్లాడుతూ ఉంటారు. రమణ మహర్షికి సాధన లేదు, ఆయన కూర్చొనే ఉంటాడు ఎప్పుడు అంటారు. వాళ్ళకి తెలియడం లేదు సాధన ఏటో సాధ్యమేమిటో. ఆయన సాధ్య రూపుడు ఇంకేంది సాధన చేసేది? సాధన ముందే అయిపోవాలి, గురువు బోధించక ముందే సాధన అయిపోవాలి. ఆ డిఫరెన్స్ మీరు పట్టుకోండి. ఇది దౌర్భాగ్య ప్రపంచంలో దొరకదు, మీరు జాగ్రత్తగా పట్టుకోండి దీన్ని. కాబట్టి పరోక్ష జ్ఞానం ఏదైతే ఉందో ఇది అయిపోయిన తర్వాత అపరోక్ష జ్ఞానం కోసం ప్రయత్నం చేయాలి అనేది కాదు. జ్ఞానము జ్ఞానమే, జ్ఞానము జ్ఞానమే. పరోక్షంగా మనకు తెలిసేటువంటి జ్ఞానమే మొదటి ఒక మెట్టు అయితే ఆ తర్వాత అది అపరోక్షంగా మారిపోతుంది అంతే. అంతేగాని దానికోసం నువ్వు ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదు. ఎట్లాగైతే తటస్థ లక్షణము ద్వారా పరోక్ష జ్ఞానం నీకు కలిగిందో అలాగే స్వరూప జ్ఞానం ద్వారా నీవే బ్రహ్మం అనేటువంటి జ్ఞానం నీకు కలుగుతుంది స్వరూప లక్షణం ద్వారా. అంతేగాని దానికోసంగా ప్రత్యేకంగా సాధన చేయడానికి అవకాశం లేదు. అండర్స్టాండ్ ది పాయింట్. ఒకవేళ సాధన చేయాలంటే ఇదే సాధన. దేర్ఫోర్ పరోక్ష జ్ఞాన ఈజ్ ఓన్లీ ఏ స్టెప్ టువర్డ్స్ అపరోక్ష జ్ఞాన, అండ్ అపరోక్ష జ్ఞాన ఈజ్ ఓన్లీ ఏ కంటిన్యూవేషన్ అండ్ నాట్ ఏ నెగేషన్ ఆఫ్ పరోక్ష జ్ఞాన. క్లియర్? ఆ పరోక్ష జ్ఞానం వదిలిపెట్టేసి అపరోక్ష జ్ఞానం కానే కాదు నాయన. కాబట్టి దేర్ ఫోర్ పరోక్ష జ్ఞాన ఈజ్ ఆల్సో వ్యాలిడ్. దేర్ ఫోర్ పరోక్ష జ్ఞాన ఈజ్ ఆల్సో వ్యాలిడ్ సిన్స్ ఇట్ రెఫర్స్ టు సర్టన్ ఫ్యాక్ట్స్ అబౌట్ బ్రహ్మన్. సర్టన్ ఫ్యాక్ట్స్ అబౌట్ బ్రహ్మన్. బ్రహ్మము సంబంధించినటువంటి కొన్ని విశేషాలని, సత్యాన్ని మనకు తెలియజేస్తూ పోతూ ఉంది. కాబట్టి బ్రహ్మం ఒకటి ఉంది అనడానికి చాలా ఆధారంగా కనపడతా ఉంది. కాబట్టి పరోక్ష జ్ఞానం నీకు ఎంతో ఉపకరిస్తూ ఉంది. పరోక్ష జ్ఞానం చక్కగా కనుక మనకు జీర్ణమైంది అంటే, వంట పట్టిందంటే ఆ తర్వాత అపరోక్ష జ్ఞానం ఈజీ ఇది బేస్ ఇచ్చేస్తుంది. క్లియర్? అంతేగాని దాన్ని ఆపి సాధన అనేటువంటిది మాత్రం లేదు. మీకు సరిగా కన్వే చేయగలుగుతున్నానో నేను లేదో నాకు అర్థం కావడం లేదు. అంటే థియరీ ప్రాక్టీస్ అని రెండు మాట్లాడుతూ ఉండారు, అవి లేవు అంటున్నాను ఉపనిషత్తు రీత్యా. థియరీ ఒకటి, ప్రాక్టీస్ ఒకటి అంటున్నారే. ఇది సైన్స్ కాదు సార్, ఫిజిక్స్ కాదు సార్, దిస్ ఇస్ వేదాంత, ఉపనిషత్తుకి వేదాంత. అందువల్ల పరోక్ష జ్ఞానము అపరోక్ష జ్ఞానము రెండు జ్ఞానాలే, రెండు ఒకే మార్గం ఆయన. అంటే నీకు బ్రహ్మం ఒకటి ఉందని తెలియడానికి జ్ఞానమే, నీవే బ్రహ్మమని తెలియడానికి కూడా జ్ఞానమే. అర్థమవుతుంది? అయితే ఒక్కటి ఉంది, గురువు స్వరూప జ్ఞానం ద్వారా జ్ఞానాన్ని ఇచ్చేసిన తరువాత గనక మనకి ఎక్కడైనా అట్లా చెలిస్తూ ఉంటే అప్పుడు మనన నిధిధ్యాసనాదులు కొనసాగించాలి. మననం ఏంటి? సందేహ నివారణ. ఇంకే సందేహం ఉండడం వల్లనే నీకు అట్లా కదులుతూ ఉంది, అది ఇంకే లేదు. మనసు చెలించడానికి సందేహమే కారణం. శాస్త్రం సక్రమంగా గురువు దగ్గర వింటే సందేహం వచ్చే అవకాశమే లేదు. ఒకవేళ వినింది మరుపు వచ్చింది అనుకోండి, అలాంటప్పుడు దాన్ని మననం చేసుకొని మళ్ళీ ఈ సందేహ నివారణ చేసుకోవడానికి మననము, తర్వాత ఆ బ్రహ్మము నేనే అనేటువంటి స్థాయిలో నువ్వు స్థిరంగా ఉండిపోవడం నిధిధ్యాసనం, అంతే, ఇంకేమీ లేదు. కాబట్టి ప్రధానమైనటువంటి సాధన శ్రవణం. శ్రవణమేవ సాధనం. అర్థమైందే? శ్రవణం ఏవ సాధనం. ఇప్పుడు మీరు చేసేదంటే సాధనే. ఇప్పుడు తపస్సు, ధ్యానము, జపము,
ఇవన్నీ ఉన్నాయి చూసారా, పూజ, అవంతా ఏదో చాలా పెద్ద విషయాలు అనుకుంటున్నారు మీరు. అవి చేసి ఇక్కడికి వచ్చారని అర్థం. అండర్స్టాండ్ ద పాయింట్. అవి చేయడం వల్ల అంతఃకరణ శుద్ధి వస్తే, అంతఃకరణ శుద్ధి కలిగినటువంటి వాళ్ళు గురువిచ్చేటువంటి డైరెక్ట్ నాలెడ్జ్ అంతా, ఇంకేం లేదు. పరోక్షము అపరోక్షము కలిపి జ్ఞానమే, నాలెడ్జే. ఒక దశలో నీకు శాస్త్రం అందించినంత వరకు అది నీకు పరోక్షంగా తెలుస్తూ ఉంది. ఆ శాస్త్రం ఏదైతే గురువు ద్వారా నువ్వు ఆలకించావో, శ్రవణం చేశావో, అదే నీ స్వరూపంగా నువ్వు మన నిధిధ్యాసంలో స్థిరపరచుకున్నప్పుడు స్వరూపం అయిపోతా ఉంది, అంతే, ఇంకేం లేదు. ప్లీజ్, ఇది ప్రధానమైనటువంటి విషయం. ఇది ఇంక నెక్స్ట్ కనెక్షన్. కాబట్టి పరోక్ష జ్ఞానం చేత నాయన, పరోక్ష జ్ఞానం చేత అపరోక్ష జ్ఞానము శక్యము, సాధ్యము. విల్ యూ అండర్స్టాండ్ దిస్ పాయింట్? ఇక్కడ పూర్వపక్షం, అది ఇక ముందుకు పోవడానికి కారణం. ఇప్పుడు క్లియర్గా అర్థమైందా ఈరోజు? నెక్స్ట్ సీనవ్. అయ్యా, మరి వరుణుడు భృగువుకు చెప్పాడు కదా తటస్థ లక్షణం ద్వారా. ఈ తటస్థ లక్షణం ద్వారా బ్రహ్మం ఉంది అని చెప్పాడు. యతో వయమాని భూతాన్ని జాయంతే అని తనకు చెప్తూ ఉన్నాడు కదా. జగత్కారణం బ్రహ్మ అస్తి అని అంటున్నాడు. అది తటస్థ లక్షణం. జగత్కారణం బ్రహ్మ అస్తి అని తటస్థ లక్షణం ద్వారా ఏదైతే తండ్రి గురువు అయినటువంటి వరుణుడు శిష్యుడు కుమారుడు అయినటువంటి భృగువుకు చెప్పడం జరిగిందో, అది భృగు వింటున్నాడు కదా. వింటున్నాడు. ఏమని వింటున్నాడు? జగత్కారణం బ్రహ్మ ఒకటి ఉంది అని. బాగా అర్థం చేసుకో. ఇక్కడ సందేహం ఏంటంటే, లేదు సార్, మీరు చెప్పినంత వరకు పరోక్షము అపరోక్షము అర్థమవుతా ఉంది. ఈ రెండు జ్ఞానాలేనని, ఇది అక్కడికి దారి తీసేస్తుందని, ఇది ఒక స్టెప్గా ఉందని, అది వ్యాలిడేనని పరోక్ష జ్ఞానం అర్థమవుతా ఉంది మాకు. కానీ ఒక్కటే కనపడతా ఉంది, వినేటువంటి వాడు ఎవడు? భృగు వింటున్నాడు కదా. ఇక్కడ భృగు మీరే, వరుణుడు నేను కాకపోయినా. అర్థమవుతుంది. ఆ వినేటువంటి వాడు బ్రహ్మ జగత్కారణం బ్రహ్మ అస్థి అని కదా వింటున్నాడు. అదొకటి ఉంది అనేటువంటి విషయాన్ని వాడు వింటున్నాడు. కాబట్టి వీడికన్నా భిన్నంగా ఉంటేనే కదా అది ఉందని వింటున్నాడు. ఒక గోవు ఉంది, ఒక చెట్టు ఉంది, ఓ పుష్పం ఉంది అన్నప్పుడు ఆ ఉన్నది ఏదో తనకన్నా వేరుగా ఉందా లేదా? కాబట్టి జగత్కారణం బ్రహ్మ అస్థి అని వాడు వింటున్నాడు అని అంటే ఆ బ్రహ్మం ఏదో వాడికన్నా వేరుగా ఉన్నట్లే కదా. తటస్థ లక్షణంతో తెలిసింది. కాబట్టి తటస్థ లక్షణం ద్వారా ఇలా తెలుస్తూ ఉండేటప్పుడు ఆత్మయే బ్రహ్మము అనే సమన్వయం ఎట్లా కుదురుతుంది? వినేటప్పుడే వీడు దానికన్నా వేరుగా ఉన్నాడు, బ్రహ్మము కన్నా వేరుగా వీడున్నాడు. ఆత్మయే బ్రహ్మం అనేది నీ అపరోక్ష జ్ఞానం. జగత్కారణం బ్రహ్మాస్తి అనేది పరోక్ష జ్ఞానం. బ్రహ్మాత్మ జ్ఞానం, ఆత్మయే బ్రహ్మం అనేటువంటి జ్ఞానమే స్వరూప లక్షణం, సత్యం జ్ఞానం అనంత బ్రహ్మ. దానికి సమన్వయం కుదరదు అంటాడు. ఎందుకంటే బ్రహ్మముకు వేరుగా ఉండేవాడే తటస్థ లక్షణం ద్వారా వింటూ ఉన్నాడు. కాబట్టి అది అయ్యేందుకు అవకాశం కనిపించడం లేదు అనేటువంటిది పూర్వపక్షం. ఆన్సర్ కమ. సత్యం జ్ఞానమనంతం చేత్ ఏవం బ్రహ్మ స్వలక్షణం ఉక్త్వా గుహాహితత్వేన కోశేష్వేతత్ ప్రదర్శితం. కోశేషు ఏతత్ ప్రదర్శితం. కోశేషు ఏతత్ కోశశ్వేతత్ ప్రదర్శితం ఇది. ఒక్కసారి ఉపనిషత్తు వాంగ్మయాన్నంతా కుదిపేశాడు ఇక్కడ విద్యారణ్య స్వామి. ఎందుకంటే ఇది ఎస్టాబ్లిష్ కావాలి, బ్రహ్మాత్మ జ్ఞానం. లేకపోతే కేవలం పరోక్ష జ్ఞానం వల్ల వీడు వేరుగానే ఉంటాడు కానీ బ్రహ్మం అయ్యేందుకు అవకాశమే లేదు, తానే బ్రహ్మం అనేటువంటి జ్ఞానం కలగదు అనేటువంటి పూర్వపక్షం ఏదైతే ఉందో ఇది నివారింపబడాలి. కనుక అనేక శృతుల్లో నుంచి వస్తూ ఉన్నాడు, ఉపనిషత్తుల్లో నుంచి. ఫస్ట్ నెంబర్ 1 తైత్రీయ శృత్య పర్యాలోచనం. ఆహా, తైత్రీయ ఉపనిషత్తు మనం అధ్యయనం చేశాం కదా, దాన్ని ఆధారం చేసుకొని ఇప్పుడు ఆలోచన చేస్తున్నాడు. ఏమిటో తెలుసా? సత్యం
జ్ఞానం అనంతం చ ఇది ఏవం బ్రహ్మ స్వలక్షణం. సత్యం జ్ఞానం అనంతం చేత్ చ ఇతి, చేత్ మీన్స్ చ ఇతి ఏవం బ్రహ్మ స్వలక్షణం. కాబట్టి సత్యము జ్ఞానము అనంతము అనేది బ్రహ్మము యొక్క స్వలక్షణం. స్వలక్షణం అంటే అదే బ్యూటీ. స్వలక్షణం, స్వరూప లక్షణం. ఎస్, స్వరూప లక్షణం. బ్రహ్మ స్వలక్షణం ఉక్త్వా, అక్కడ పెట్టుకోండి. సత్యం జ్ఞానం అనంతం చ ఇతి, సత్యము జ్ఞానము అనంతము అని ఇది ఏవం ఈ విధంగా బ్రహ్మ స్వలక్షణం ఉక్త్వా, బ్రహ్మము యొక్క స్వరూప లక్షణాన్ని ఉక్త్వా ఉపదేశించి గుహాహితత్వేన, గుహ ఎక్కడది? గుహ అంటే బుద్ధే కదా, బుద్ధే కదా హృదయం అంటే. కాబట్టి బుద్ధి గుహలో ఉండడం చేత, గుహాహితత్వేన బుద్ధి గుహలో ఉండడం చేత కోశేషు ఏతత్ ప్రదర్శితం. కోశేషు, ఇది అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాల యందు ఏతత్ ఇంపార్టెంట్. ఏమని? బ్రహ్మమే ఆత్మని, లేక ఆత్మయే బ్రహ్మని. ఏతత్ ఆ విషయం, ఏతత్ ప్రదర్శితం, దాన్ని ప్రదర్శింపబడుతూ ఉంది అంటే తెలియజేయబడుతూ ఉంది. కోశేషు, ఇది తైత్రీయ శృతి. నేను బాగా అర్థం చేసుకోండి. తైత్రీయ శృతి. ఏతదంటే బ్రహ్మమే ఆత్మని. ఇప్పుడు వాడు అది మర్చిపోబాకండి. పూర్వపక్షం ఏంటి? బ్రహ్మమును తటస్థ లక్షణం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాడు కనుక, తెలుసుకునేవాడు తెలియబడేదానికన్నా అన్యంగా ఉన్నాడు కనుక ఆత్మయే బ్రహ్మ ఉండడం కుదరదు అనేది పూర్వపక్షం. కుదురుతుంది. ఎట్లాగూ? సత్యం జ్ఞానం అనంతం చ ఇది ఏవం బ్రహ్మ స్వలక్షణం ఉక్త్వా. కాబట్టి ఏం చెప్తా ఉంది ఉపనిషత్తు? ఏది? తైత్రీయ శృతి. తైత్రీయ ఉపనిషత్తు చెబుతున్నది ఏంటంటే, అయ్యా బ్రహ్మ యొక్క స్వరూప లక్షణం సత్యం జ్ఞానం అనంతం అనేది బోధించి, ఆ సత్య జ్ఞానాన అనంత స్వరూపం ఏదైతే ఉందో అది గుహాహితత్వేన, అది అంటే ఇప్పుడు మనకు మళ్ళీ భృగువల్లికి వెళ్ళిపోవాలి. అట్లా అప్పుడే మనకి ఇది క్లియర్ అవుతుంది. ఓం బ్రహ్మ విదాప్నోతి పరం తదేషాభ్యుక్త సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్ సోశ్నుతే సర్వాన్ కామాన్ సహ. చూసారా? ఫలం కూడా చెప్పేశాడు. సర్వాన్ కామాన్ సహ అశ్నుతే. సో గుహాయాం నిహితం, గుహాయాం ఎక్కడుంది? గుహలో, హృదయ గుహలో. అంటే బుద్ధి యందు నిక్షిప్తం అవుతా ఉంది జ్ఞానం. అందువల్ల అక్కడికి వచ్చిన తర్వాత మనకు తస్మాద్వా ఏతస్మాత్ బ్రహ్మణః ఆకాశ సంభూత ఆకాశాద్వాయు, ఇదే అక్కడే ఆ కాంటెక్స్ట్లో. వాయోరగ్ని అగ్నేరాపః అద్భ్యః పృథివీ పృథివ్యావోషధయ ఓషధీభ్యోన్నం. ఓషధీభ్యోన్నం అన్నాత్ పురుష. చూడండి కనెక్షన్. అది తైత్రీయ శృత్యా పర్యాలోచనం అది. కాబట్టి అయ్యా ఏమని చెబుతున్నాడు తైత్రీయ శృతిలో? ఈ సత్యం జ్ఞానం అనంతం అనేటువంటి బ్రహ్మ స్వరూప లక్షణాల గురించి తెలియజేసేటప్పుడు, ఈ బ్రహ్మ ఈ సృష్టి ఏదైతే ఉందో తటస్థ లక్షణంతో చెప్పినా జగత్కారణం బ్రహ్మ కాదు. బ్రహ్మ యొక్క స్వరూప లక్షణం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. అయితే ఇక్కడ అని ఉక్త్వా చెప్పి గుహాహితత్వేన, కాబట్టి హృదయ గుహలో బుద్ధిలో ఏదైతే ప్రకాశిస్తూ ఉందో ఏతత్ ఆ ఆత్మ బ్రహ్మమేనని, ఆత్మ బ్రహ్మమేనని కోశేషు ఏతత్ ప్రదర్శితం. కోశేషు పంచకోశేషు
ఈ పంచకోశాలే అందే అది నిరూపించబడుతూ ఉంది. దట్ అది ఆడ. అందుకని అన్నం ప్రాణమితి విచార్య స్థలం ఉక్తవాన్ అంటే గురువు ఎప్పుడైతే అది చెప్పాడో వరుణుడు విచార్య స్థలాన్ని చెప్పాడో చక్కగా విచారించాడు ఇక్కడ. ఎందుకని వచ్చింది ఎట్లా చెప్తూ ఉన్నాడు సృష్టిని గురించి? బ్రహ్మ యొక్క స్వరూప లక్షణం సత్యం జ్ఞానం అనంతం అయినా తస్మాద్వా ఏతస్మాత్ బ్రహ్మణ ఆకాశ సంభూత. కాబట్టి బ్రహ్మంలో నుంచి ఆకాశం వచ్చింది కదా, మాయా ఆకాశం. అట్లా ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నిరాప వరుసగా 5 ఎలిమెంట్స్ పంచభూతాలు వస్తూ ఉన్నాయి. పృథివ్యా ఓషధయ ఓషధీభ్యోన్నం ఓషధీభ్యోన్నం ఓషధీభ్య అన్నం, ఓషధుల నుంచి అన్నం వచ్చింది. అన్నాత్ పురుష, ఆ అన్నంలో నుండి పురుష దేహం వచ్చింది. పురుష అంటే ఇక్కడ దేహం శరీరం వచ్చింది. ఇప్పుడు శరీరం కార్యం, శరీరం కార్యం, ఓషధులు కార్యం. చూసావా? ఇట్లా పోతే ఆకాశం వరకు వచ్చిన తర్వాత ఆకాశం కార్యం, బ్రహ్మం కారణం. ఇవన్నీ కార్యరూపంలో ఉంటాయి కదా. దేహం కార్యం, అది కారణం. కార్యం ఎక్కడున్నా సరే కారణానికన్నా భిన్నంగా ఉండలేదు. కుండ మట్టితో తయారైంది కనుక కుండ అనేటువంటిది కార్యము, మట్టి అనేటువంటిది కారణము. కుండ ఏ రూపంలో ఉన్నా సరే కారణం అనేటువంటి మట్టి కన్నా అన్యంగా భిన్నంగా ఉండడానికి అవకాశం లేదు. అది కార్యకారణాలు. విచిత్రం. కనుక ఎప్పుడైతే అది కారణమైందో బ్రహ్మం, ఏతస్మాద్ ఆత్మాన బ్రహ్మణ ఆకాశ సంభూత, అక్కడి నుంచే పుట్టుకుంటూ వచ్చాయి కనుక ఇక్కడికి వచ్చేటప్పటికి అన్నాత్ పురుష దేహం కూడా రావడం జరిగింది. కాబట్టి ఈ దేహం కార్యరూపంలో ఉంది కనుక ఇది కారణానికన్నా దూరం లేదు కనుక, వేరుగా ఉండలేదు కనుక కార్యం కారణమేవా. కాబట్టి కార్యంలో ఈ కారణం గోచరించకపోవడానికి అవకాశమే లేదు. కుండలో మట్టి తెలియకుండా పోయేందుకు అవకాశమే లేదు. కాబట్టి ఈ పురుష రూపంలో ఏదైతే ఉందో ఇది కార్యం. ఈ కార్యంలో కారణం ఉంది. కార్యాలు మార్పు చెందుతూ ఉండొచ్చు, కారణం మారదు. ఇక్కడ వాచారంభణ శృతి. వాచారంభణ వికారో నామధేయం మృతికేత్యవ సత్యం. కుండలు అనేక రకాలైనటువంటి మట్టి పాత్రలు మారిపోతూ ఉండినా అన్నిట్లో ఉన్నది మాత్రం మట్టే. పంచకోశాలు ఏవైతే ఉన్నవో అన్నమయం ప్రాణమయం కాదు, ప్రాణమయం మనోమయం కాదు, మనోమయం విజ్ఞానమయం కాదు, విజ్ఞానమయం ఆనందమయం కాదు. కానీ ఈ 5 కూడాను దానికన్నా వేరుగా లేవు. అర్థమైనా? ఇప్పుడు కుండ బాణ కాదు, పాన గురుగు కాదు, గురుగు పిడత కాదు, పిడత మూకుడు కాదు, మూకుడు బుంత కాదు. కానీ వీటిలో ఉన్నదంతా కూడాను మట్టి ఒకటే, మృతికేత్యవ సత్యం. కాబట్టి పంచకోశాలు వివిధంగా మార్పు చెందుతూ ఉండిన ఇవి దానికన్నా భిన్నంగా ఉండడానికి అవకాశం లేదు. మృతికేత్యవ సత్యం, మృతికేత్యవ సత్యం. ఇక్కడ ఆలోచన చేశాడు ఎవరు? భృగు. ఓహో, ఇది అన్నమయం, ఇది జడత్వాత్, కాబట్టి ఇది అయ్యేందుకు అవకాశం లేదు. నెక్స్ట్, ఈ అన్నమయ కోశం దేనివల్ల నడుస్తూ ఉంది? అన్యోంతరాత్మా ప్రాణమయ. మొత్తం తైత్రీయమే. అన్యోంతరాత్మా ప్రాణమయ తేనైష పూర్ణ వ్యాప్త తేన. ఏది ప్రాణమయన? ఏష పూర్ణ వ్యాప్త ప్రాణేన వ్యాప్త. కాబట్టి దేహమంతా ప్రాణం ఉంది. ప్రాణం ఒక స్పాట్ లేదు. ప్రాణం పోయింది అని అనడం సింగులర్గా వాడేస్తాడు. ఏమైందండి అతను పడిపోయింది అంటే ప్రాణం పోయిందండి అంటాడు. ఎక్కడి నుంచి పోయిందో చెప్పలేడు, ఎక్కడ ఉండిందో చెప్పలేడు. ప్రాణం అంతటా ఉంది, ప్రతి సెల్లో ఉంది కదా ప్రాణం. చూసారా? అందువల్ల ప్రాణేన పూర్ణ వ్యాప్తం. దేహం అంతా పూరింపబడి ఉంది. అది తమాషా.
ప్రాణం ఒక్క చోట కాదు, దేహమంతా కూడాను పూరింపబడి ఉంది. కాబట్టి అన్యోంతరాత్మ, ఈ దేహానికి లోపల ప్రాణమయ కోశం ఉంది. ఆ ప్రాణమయం ఉంటేనే దేహం నడుస్తుంది, లేకపోతే శవంగా మారిపోతూ ఉంది. మరి ప్రాణం జడం కదా, ఎవరు తెలుసుకునేది ఎవరు ఇదంతా కూడాను అన్నప్పుడు అన్యోంతరాత్మ మనోమయ పోతా ఉన్నాడు. ఇది భృగు చేసింది. కోశేషు అని ఎప్పుడైతే అన్నాడో ప్రదర్శితమని, ఇది ఆలోచన, ఇది విచారం. ఓహో, కనుక ఇది కూడా అయ్యేందుకు అవకాశం లేదు. మనసు ఉంది, ఈ మనసు మార్పు చెందుతూ ఉంది, ఇది వికారిగా ఉంది. కాబట్టి వికారిత్వాత్, వికారంగా ఉండేటువంటి మనసు బ్రహ్మం అయ్యేందుకు అవకాశం లేదు. కాకపోతే ఇది ఉండడానికి అది కారణమై ఉంది. నెక్స్ట్ బుద్ధి. బుద్ధిలో అహంకర్త, అహంకార, కర్తృత్వం, భోక్తృత్వం ఉంది. ఈ కర్తృత్వ భోక్తృత్వాదులే సుఖ దుఃఖాలకు కారణమై ఉన్నాయి. అన్యోంతరాత్మ ఆనందమయ. కానీ ఈ దుఃఖాలు లేనటువంటి స్థానం ఇంకోటి కనపడతా ఉంది మనకు. అదే ఆనందమయ కోసం సుషుప్తి. అక్కడ బుద్ధి లేదు, కర్త లేడు, కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు. అయినప్పటికీ కూడా ఆత్మ ఉంది, అది ఆనంద స్వరూపంగా ఉంది. దాంట్లో నుంచి ఇవన్నీ పుట్టుకొస్తూ ఉన్నాయి. ఆనందాధ్యేవ కల్విమాని భూతాని జాయంతే వచ్చేసాడు. కాబట్టి ఆనందమే బ్రహ్మ. ఏ ఆనందం? దుఃఖరహితంగా తెలుస్తూ ఉందే సుఖం. ఇది సుషుప్తిలో, అది కాదు, ఆనందం కాదు, బ్రహ్మానందం. ఆనందాధ్యేవ కల్విమాని భూతాని జాయంతే. చూసారా, అక్కడి నుంచి వచ్చేసాడు మళ్ళీ. కాబట్టి ఇప్పుడు తనకు అర్థమైంది ఏమని, ఏదైతే తండ్రి చెప్పాడో తెలుసుకోమని దీనిని తాను తెలుసుకున్నాడు. ఏమని? ఆత్మ అనేది ఏదో అదే బ్రహ్మము. ఏతత్ ప్రదర్శితం కోశేషు, ఏతత్ ప్రదర్శితం. ఏది? సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ స్వలక్షణం స్వరూపలక్షణం. కాబట్టి అది ఉంది కనుకనే అహమస్మి అంటున్నాడు. వచ్చేసింది మళ్ళీ బ్యాక్ టు ది పెవిలియన్. అహమస్మి ఎవరక్కడ? దేహమా, ప్రాణమా, మనస్సా, బుద్ధే, సుషుప్తే? ఎవరు సార్ అహము? అది అదేదో ఉంది కాదు, దట్ ఈజ్ సత్యం. అహమస్మి సత్యం. చూడండి, సత్యం. కాబట్టి ఆత్మ ఏదైతే ఉందో, ఆత్మ బ్రహ్మమని తెలియకపోయినా, అది ఆత్మ బ్రహ్మమని తెలియకపోయినా తాను ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అది సత్ ఆస్పెక్ట్ ఆఫ్ బ్రహ్మన్. అది బ్రహ్మం యొక్క సల్లక్షణం. సత్ అనే దాని యొక్క లక్షణం అది. నేనున్నాను. మరి దేహం ఉందయ్యా? ఉంది. నేనున్నాను. మరి నువ్వు దేహమా? కాదు. ఎందుకని కాదు? నేనున్నాను, అది ఉంది, అది లేకపోయినా నేనుంటాను. సరే, అర్థం కదా? ఇప్పుడు విజ్ఞానమయ కోసం అన్నారు అనుకోండి. బుద్ధి. బుద్ధి ఉంది, నేనున్నాను కనుక. బుద్ధి లేదు, నేను లేకుండా పోలేదు. నేను లేకుండా పోతే మళ్ళీ లేచే ప్రశ్నే లేదు. బుద్ధి విలయాద్యవస్థవత్వాత్. బుద్ధి లయించిపోయింది, అదే సుషుప్తి. బుద్ధి లయించిపోయినా నేనున్నాను కనుక నిద్ర లేవడం జరుగుతూ ఉంది. కనుక నేనున్నాను, అహమస్మి. దీన్ని ప్రత్యేకంగా తెలుసుకోవడం ఏం లేదు. నేను చాలా ఇంపార్టెంట్. బయట ఉన్నదానికి సంబంధించిన జ్ఞానం కలగడం వేరు, స్వరూపంగా ఉండేదానికి సంబంధించిన జ్ఞానం కలగడం వేరు. బయట ఉన్నదానికి సంబంధించిన జ్ఞానము అంటే వస్తువు బయట ఉంటుంది, దానికి సంబంధించిన జ్ఞానం నీ బుద్ధిలో ఉంటుంది. అండర్స్టాండ్ ద పాయింట్. సపోజ్ ఉప్మా అన్నాడు అనుకోండి. ఎక్కడుంది ఉప్మా? ఎక్కడ ఉంది? ఉప్మా బయట ఉంది. ఇది ఉప్మా అనే జ్ఞానం నీ లోపల ఉంది. వస్తు జ్ఞానం ఒకటి కనుక అయ్యేటట్లయితే ఇక్కడ తెలుసుకోవడంలో, జ్ఞానంలో లోపలనే నువ్వు గనక అంటుంటే ఉప్మా తెలిసిపోవాలా, నీకు ఆకలి తీరిపోవాలి. కానీ ఉప్మా ఈజ్ ఇన్ ద వరల్డ్ అవుట్ సైడ్. ఉప్మాకు సంబంధించిన జ్ఞానం లోపల ఉంది. బాగా అర్థం చేసుకో. ఇప్పుడు అహమస్మి అంటున్నావే, నువ్వు ఉన్నట్టుగా నీకు కలుగుతుంది కదా. నువ్వు బయట ఉన్నావా, లోపల ఉన్నావా?
లోపలే ఉన్నావు, లోపలే జ్ఞానం కలుగుతుంది. నువ్వు ఉండడం సత్యం. ఎలా ఉన్నావు? జ్ఞాన రూపంగా ఉన్నావు. బయట ఉండే వస్తువు జ్ఞానం మీద కదా ఆధారపడి ఉండేది, నువ్వే జ్ఞానం. నువ్వు ఉండడం సత్యం. నీకు సంబంధించిన జ్ఞానం ఏముంది? అది సత్యానికి సంబంధించిందా? సత్యమేవ జ్ఞానం, సత్యమేవ జ్ఞానం. ఇక్కడ ఉన్నది సత్యము, దానికి సంబంధించిన జ్ఞానం ఇంకో చోట ఉంది. అది అట్లా కాదు, ఉన్నదానికి సంబంధించిన జ్ఞానం ఉన్నది. సత్తయాహి చిత్ ఉపదేశారం. సత్తే చిత్తు, ఏదైతే ఉనికిగా ఉందో మనుగడ, అదే జ్ఞానం. అది సత్యవస్తువుకు సంబంధించినటువంటి జ్ఞానము. ఏ జ్ఞానమైనా జ్ఞాతం మీదనే ఆధారపడి ఉంది, అవునా? జ్ఞాత. ఇక్కడ మనం ఏది తెలుసుకున్నా జ్ఞాత వేరు, జ్ఞేయము వేరు, జ్ఞానము వేరు. త్రిపుటి. జ్ఞాత నేను, బుద్ధిలే. జ్ఞేయము ఉపమా, జ్ఞానము ఉపమాకు సంబంధించిన విషయం. ఇవి మూడున్నాయి. జ్ఞాతృ జ్ఞేయ జ్ఞాన భేదము లేనటువంటి జ్ఞానం. ఈ మూడు ఒకటే అయినటువంటి జ్ఞానం. అదే నేను అహమస్మి సత్, అదే జ్ఞానం. క్లియర్? అయితే ఇక్కడ మనకు కలిగేటువంటి జ్ఞానాల్లో ఒక జ్ఞానం కలుగుతూ ఉంటుంది, అది పోయి రెండవ జ్ఞానం కలుగుతూ ఉంటుంది. కనుక ఒక కాలంలో ఉన్న జ్ఞానం రెండవ కాలంలో ఉండదు. ఉంటుందా? ఇప్పుడు చదువుకున్నప్పుడు మనం మ్యాథమెటిక్స్ ఎన్ని కంఠస్థం చేసి ఉంటాం. ఇప్పుడు a+b² అది ఆ మాత్రం కూడా జ్ఞాపకం ఉండదు. ఇప్పుడు ఏదో ఉంటుంది, మళ్ళీ జ్ఞాపకం చేసుకోవాలి కదా. మార్పు చెందుతూ ఉండ టైంలో, కాలంలో మార్పు చెందుతూ ఉంది కదా. మరి నేనున్నాను అని మరొక దాని మీద ఆధారపడకుండా ఏదైతే నేను సత్యంగా ఉన్నానో ఆ సత్యంగా ఉన్నదానికి సంబంధించిన జ్ఞానం ఏదైతే ఉందో ఇది కాలంలో మారుతుందా? వస్తువుగా మారుతుందా? ప్రదేశంలో వేరవుతుందా? దేశతః కాలతః వస్తుతః అపరిచ్ఛిన్నః, దట్ ఈస్ అనంతః. అనంతః. ఈ సత్యాన్ని, ఇదిగో జ్ఞానాన్ని, సత్యము నువ్వు ఉండడం, అహమస్మి, ఎలా జ్ఞానపూరితంగా ఉండడం, ఈ రెండింటిని సత్యాన్ని జ్ఞానాన్ని కనెక్ట్ చేసేది అనంతం. వెరీ ఇంపార్టెంట్. అనంతం అనే పదం కనుక లేకుండా ఉంటే కష్టం. కనుక నేను ఉన్నాను, ఎప్పుడూ ఉంటాను. అది కాలతః. కాలం ఉంది, నేనుంటాను. కాలం లేకపోయినా నేనుంటాను. అదే కదా ఇప్పుడు సుషుప్తిలో జరిగేది. సుషుప్తిలో కాలం లేదు, నేనున్నాను. దేశం లేదు, నేనున్నాను. కాబట్టి ఈ రెండింటిని కనెక్ట్ చేసేది, సత్యాన్ని జ్ఞానాన్ని రెండింటిని ఏకం చేసేది ఇక్కడ అనంతమయ్యింది. దేర్ఫోర్ సత్యం జ్ఞానం అనంతం చ ఇతి ఏవం బ్రహ్మస్వలక్షణం ఉక్త్వా. ఈ విధంగా బ్రహ్మం యొక్క స్వరూప లక్షణాన్ని చెప్పిన తర్వాత కోశేషు పంచకోశేషు ఏతత్ బ్రహ్మాత్మస్వరూపం ప్రదర్శితం, చక్కగా తెలియజేయడం జరిగింది. క్లియర్? ఇప్పుడు వాడి విషయం తెలిసిపోయింది కదా, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మనే. అసలు యాక్చువల్గా ఇది చెప్పాలా గురువు? చెప్పలే. తటస్థ లక్షణం చెప్పాడు. తటస్థ లక్షణం చెప్పి ఆ బ్రహ్మము నువ్వు ఎక్కడ అన్వేషించాలయ్యా, విచారం చేయాలంటే పంచకోశాల్లో చేయాలని అన్నం ప్రాణం ఇతి కోశేషు, కోశాలు ఎందుకు చేయమని చెప్పాడు. వీడు ఇలా చేసిన తరువాత వాడున్నట్టుగా తెలిసిపోయింది. అవునా? కంక్లూజన్, వాడున్నట్టుగా తెలిసిపోయింది. ఎలా ఉన్నాడు వాడు? కమాన్, సత్యంగా కదా కదా. ఇప్పుడు చూడండి కారలేషన్.
బ్రహ్మవిదాప్నోతి పరం తద్దేశాభ్యుక్త సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. నువ్వెవరు ఇప్పుడు? చెప్పు నాయన, ఏముంది? స్వలక్షణం ఏంటి ఇప్పుడు ఇది? సత్యం జ్ఞానం అనంతం. బ్రహ్మవురు. వేర్ ఇస్ ది డిఫరెన్స్? అందువల్ల యహ వేద, ఎవడైతే తెలుసుకుంటున్నాడు ఏమని, నిహితం గుహాయాం పరమేవో వ్యోమన్ సోస్నుతే సర్వాన్ కామాన్ సహా, ఫలంతో సహా. చూచారా? కాబట్టి ఆ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఏదైతే ఉందో దానిని తెలుసుకున్నవాడు అదే అవుతాడు అని అనడంలో అదే అయ్యున్నాడు, తెలియకుండాన్నాడు. అందువల్ల తెలిస్తే అవుతాడు, లేకపోతే కాలేడు. అంతం కలిగిన వస్తువు అనంతం కాలేదు. ఎట్లా అవుతుంది చెప్పండి? ఎట్లా? ఒక రాయి పర్వతం ఎట్లా అవుద్ది? ఒక రాయి పర్వతం అంటే పర్వతం లాంటి రాయి ముందే ఉండాలా, లేకపోతే కుదరదు. కాబట్టి బ్రహ్మవిద ఆప్నోతి పరం అని ఎప్పుడైతే వాడి సెంటెన్సెస్ అదే మహావాక్యాలంటే, బ్రహ్మవిద ఆప్నోతి పరం, బ్రహ్మం ప్రాప్నోతి, పరం ప్రాప్నోతి, బ్రహ్మవిత్, బ్రహ్మం అనేటువంటి వాడు తెలుసుకునేవాడు బ్రహ్మమే అయిపోతున్నాడు అంటే వాడు అయ్యే ఉన్నాడు సార్. దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంది భృగువల్లి. తదేశాభ్యుక్త సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. అది ఎక్కడుందంటే యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్. చూడు, నీ బుద్ధి గుహలోనే ఉంది అది. ఇప్పుడు కోశాలయందు ప్రదర్శింపబడి ఉంది, జాగ్రత్తగా విచారం చేయను ఆయన అని భృగువుకి వరుణుడు చెప్పాడు. భృగు విచారం చేసిన తర్వాత తెలిసిపోయింది. ఏమని? అన్యోంతరాత్మ ప్రాణమయ, అన్యోంతరాత్మ మనోమయ, అన్యోంతరాత్మ విజ్ఞానమయ, అన్యోంతరాత్మ ఆనందమయ, ఆనందాద్యేవ కల్విబాని బోధ. ఓకే, ఎంత బ్యూటిఫుల్ కనెక్షన్ చూడండి. ఇట్ ఇస్ ఎ సెటప్. ఏం మార్చడానికి అవకాశమే లేదు. కనుక నీవే బ్రహ్మమైపోయినావు, నీ హృదయంలోనే ఉంది. అది ఇది వేరు కాదు. ఇప్పుడు ఎక్కడ నేను ఇంతకుముందు పూర్వపక్షం మీకు చెప్పింది, తటస్థ లక్షణంతో బ్రహ్మమును చెప్పినంత మాత్రాన ఆత్మ బ్రహ్మం ఎట్లా అవుతుంది? వీడు తెలుసుకుంటున్నాడు కదా. ఇదిగోనయ్యా తెలుసుకోవడం అంటే ఇట్లా సార్. సి ది గ్లోరీ ఆఫ్ జ్ఞాన. తెలుసుకోవడం అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? అలా చెప్తుంటే ఇలా వినడం కాదు, మర్చిపోవడం కాదు. తెలుసుకుంటూ రావడంలో విచారం జరిగింది. విచారం జరగడంలో కోశాలు ఎగిరిపోయినాయి. కోశాలే అందే విచారం చేయమన్నాడు గురు. అన్నం ప్రాణం ఇది చేశాడు. చేసిన తర్వాత అర్థమైపోయింది ఇది అని మన తైత్రేయ శృతి తెలియజేస్తూ ఉంది. ఇది పర్యాలోచన తైత్రేయ శృతి ద్వారా. ఎనీ డౌట్? నెక్స్ట్ చాందోగ్య శృత్యా పర్యాలోచనం. ఆహా, ఇప్పుడు బ్యూటిఫుల్. ఈరోజు ఎంత బాగుందో చూడండి. తైత్రేయం అయిపోయింది కదా, చాందోగ్యానికి వస్తున్నాడు. పారోక్షేణ విబుద్ధ్యేంద్ర య ఆత్మేత్యాది లక్షణాత్ అపరోక్షీకర్తుమిచ్చన్ చతుర్వారం గురుం యయౌ. యయౌ యయాతి యాతి. ఇది చాందోగ్యం. ఇది చాందోగ్యం. నాయన జాగ్రత్తగానండి. ఇంతకుముందు మనం చూసింది తైత్రీయం. తైత్రీయ శృత్య అంటే తైత్రీయోపనిషత్తు ఏదైతే చెబుతూ ఉందో దాన్ని అనుసరించి పర్యాలోచనం చేశామో దాని రీత్యా చూస్తే ఆత్మ బ్రహ్మ వేరు కాదని, ఆత్మయే బ్రహ్మ అనేటువంటిది స్థిరీకరింపబడింది. పూర్వపక్షానికి అవకాశం లేదు కదా. ఇప్పుడు చెప్తున్నాడు చూడండి, చాందోగ్యోపనిషత్. పారోక్ష్యేణ విబుద్ధ్యేంద్ర. ఇంద్ర ఇంద్రుడు పారోక్షేణ పరోక్షంగా, విబుద్ధ్య తెలుసుకొని, జ్ఞాత్వ మత్వ, యహ ఆత్మేత్యాది లక్షణాత్. సమాసండి. ఆత్మ ఆత్మేతి, ఆత్మ ఇతి ఆది లక్షణాత్.
ఆత్మేత్యాది లక్షణాత్. ఆత్మేతి ఆది లక్షణాత్, ఆత్మేత్యాది లక్షణాత్. ఆత్మ ఇతి ఆది లక్షణాత్. ఆత్మ అని మొదలైనటువంటి లక్షణాలన్నీ ఏవైతే ఉన్నావో వీటిని పరోక్షంగా తెలుసుకున్నాడు. బ్రహ్మ లక్షణాలేనని. ఏమనేవే? ఇప్పుడు అదిగా నేను సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ. బ్రహ్మ లక్షణం అదే, ఆత్మలక్షణం కూడా అదే, సచ్చిదానంద స్వరూప. ఓకే, క్లియర్. తెలుసుకొని తర్వాత ఏం చేశాడు తెలుసా? అపరోక్షీకర్తుమిచ్చన్. అపరోక్షీకర్తుం ఇచ్చన్. అపరోక్షీక్రియతే. ఇటువంటి చోట దెబ్బతింటారు. ఇప్పుడు పరోక్ష జ్ఞానం కలిగిపోయింది కదా, ఆత్మలక్షణము బ్రహ్మలక్షణము రెండు ఒకటే అని విన్నాడు. విబుద్ధ్య చక్కగా విన్నాడు, పరోక్ష జ్ఞానం కలిగింది. దాన్ని అపరోక్షంగా మార్చుకోవడానికి చతుర్వారం గురుం యయౌ, 4 సార్లు గురువు దగ్గరికి వెళ్ళాడు. యాతి యయౌ చతుర్వారం, 4 సార్లు వెళ్ళాడు గురువు దగ్గరికి. అంటే నియర్లీ 120 years విన్నాడు ఈ విషయాన్ని. మీకేమనిపిస్తుందో ఏమో కానీ నాకు గుండె పగలుతుంది. అంటే ఇంద్రుడంతటి వాడు వింటే, చెప్పినవాడు ప్రజాపతి. ప్రజాపతి అంటే బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు ఈజ్ ద టీచర్ సార్. బ్రహ్మ ఈజ్ ద టీచర్ అండ్ ఇంద్ర ఈజ్ ద స్టూడెంట్. ఇమాజిన్. ఆయనకి అని ఎక్కించడానికి పరోక్షాన్ని అపరోక్షంగా 120 years పట్టింది. మై క్యా కరం. ఏం పర్వాలేదు. మనకి ఇంద్రుడు వద్దు, బ్రహ్మ వద్దు, సరేనా? బ్రహ్మలకు బ్రహ్మ అక్కడ ఉన్నాడు, శంకర. ఆయన పాదాల దగ్గర జ్ఞాన బ్రహ్మ ఉన్నాడు. మీకు బాధ, మీకేం బాధ లేదు. ఓయమ్మ 120 బతుకుతామా? ఇప్పుడెంత మనకు ఈ వద్దు, సరేనా? ఇది నాయన సీ ద బ్యూటీ. వరుణుడు భృగువుకు బోధించింది ఏ ఉపదేశం? ఎప్పుడు బాకండి చెప్పండి. ఎవరి గురించి ఉపదేశించాడు? అంతే కదా, ఏమో బ్రహ్మను గురించే కదా నాయన. యతో వయమాని భూతాన్ని జాయంతే, అది జగత్కారణం బ్రహ్మ అస్తి అనేది కదా తటస్థ లక్షణం. తటస్థ లక్షణంతో కదా చెప్పింది. కాబట్టి బ్రహ్మను గురించి వరుణుడు ఉపదేశించాడు కదా. ఈ ఇంద్రుడికి బ్రహ్మదేవుడు ఆత్మను గురించి ఉపదేశించాడు. అది ఆత్మేతి ఆది లక్షణాత్ పరోక్షణ పారోక్ష్యేణ అంటే పరోక్ష జ్ఞానం. అక్కడ మాకు బాగా అర్థం చేసుకోండి. ఆయన చాలా క్లియర్గా ఉంది. ఏమో చాలా తేలిగ్గా ఉంది అనిపిస్తుంది నాకు. సులభంగా అది ఉందో నేను చెప్తున్నాను, నాకు అర్థం కావడం లేదు, కానీ చాలా సౌలభ్యం. ఏదైతే వరుణుడు తన కుమారుడైనటువంటి భృగువుకి ఉపదేశించాడో అది బ్రహ్మజ్ఞానము. అవునా? ఆయన పరోక్షంగానే చెప్పాడు. తర్వాత ఈ కుర్రవాణ్ణి ఆ కోశాలు ఎందుకు విచారం చేయమన్నాడు. వీడు సృష్టి విచార్య, చక్కగా దాన్ని విచారించిన తర్వాత పునః అప్పుడు తెలుసుకున్నాడు. వాటిలో అన్యోంతరాత్మ అలాగా వచ్చి ఆత్మ ఏదైతే ఉందో అదని తెలుసుకున్నాడు. అది సత్యంజ్ఞానం అనంతం బ్రహ్మని తెలుసుకున్నాడు. బ్రహ్మమును ఎప్పుడైతే సత్యంజ్ఞానం అనంత బ్రహ్మని చెప్పున్నాడో బ్రహ్మ మీద ఆపునతి పరం గనక, ఓహో ఇందువల్లనే లక్షణాలు ఒకటిగానే ఉన్నాయి గనక నేను పొందే ఉన్నాను, నాకు తెలియడం లేదు, అది తెలిసిపోయింది అనేటువంటి అపరోక్ష జ్ఞానం భృగువు కలిగింది. కాబట్టి వరుణుడు భృగువు బోధించింది బ్రహ్మోపదేశం. ఇక్కడ ప్రజాపతి బ్రహ్మదేవుడు ఇంద్రుడికి బోధించింది ఆత్మోపదేశం. ఉంది, కథ ఉంది. ఇప్పటికే మీకు అర్థమైపోయాలి ఈ రెండిట్లో తమాషా ఏంటనేది. సమన్వయం. ఆత్మోపదేశం చేశాడు ఇంద్రుడికి. అంటే ప్రజాపతి దగ్గరికి నాయన ఇద్దరు వెళ్ళారు. స్టోరీకి కనుక పోతే చాందోగ్యం అంటే చాందోగ్యం అనగానే మీకు తత్వమసి జ్ఞాపకం వస్తూ ఉంటుంది. అది తత్వమసి 6th chapter. చాందోగ్యంలో, చాందోగ్యోపనిషత్తులో తత్వమసి అనేటువంటి వాక్యం 6వ అధ్యాయం. 6వ అధ్యాయంలో ఉద్దాలకుడు శ్వేతకేతుకి నీవేరా అంటే
ఏ ఒక్కదాన్ని తెలిస్తే సర్వం తెలియబడుతుందో అటువంటిది ఉంది, తెలుసుకున్నావా అని అడిగినప్పుడు కుమారుణ్ణి, అది కూడా ఒకటి ఉందా అని వీడు అడిగినప్పుడు, ఏది అహంకారంతో వాడు అన్నీ తెలిసిపోయినాయి అనుకొని వస్తే చెప్తాడు కదా ఉద్దాలకుడు, అది ఉద్దాలకారుని. అప్పుడు ఈ శ్వేతకేతుకు బోధించింది తత్వమసి. అది 6వ అధ్యాయంలో వస్తుంది చాందోగ్యంలో. ఇప్పుడు మనం చూసేది 8వ అధ్యాయంలో వస్తుంది. ప్రజాపతి దగ్గరికి, అంటే బ్రహ్మదేవుని దగ్గరికి ఇరువురు పోతారు. ఒకడు ఇంద్రుడు, ఒకడు విరోచనుడు. విరోచనుడు అంటే రాక్షసుడు, వాడు అసురుడు. ఇతనేమో దేవతలకి ప్రభు. చూసారా? అంటే దాని అర్థం ఏంటి? దైవగుణం ఉండేవాడు పోయాడు, అసురగుణం ఉండేవాడు పోయాడు. ఇద్దరికి ఒకటే టీచింగ్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు టీచింగు? ఆత్మేతి ఆది లక్షణాత్. అది కాబట్టి ఆత్మ యొక్క లక్షణాలనే వివరించాడు ఇద్దరికి. సరేనా? ఆ చెప్పడంలో మధ్యలో ఒక చోట సాధన కూడా ఉంటుంది. అంటే పురుష లక్షణం చెప్తూ ఈ కుడి కంటి వెనక ఎవరైతే దివ్యంగా ప్రకాశిస్తూ ఉంటారో అతడే ఆత్మని ఒకటి చెప్తాడు. ఇది ఆప్తమాలజీ సబ్జెక్ట్. ఇది అంటే ఎడం కంటి కంటే కూడా కుడి కన్ను బాగా పవర్ఫుల్గా చూస్తుంది. ఊరికే దాని కంపారిజన్ అంతే. అంటే సాధన కొరకు చెప్పింది. ఆయన అన్నప్పుడు వీడు ఎటుపోయినాడంటే, ఓహో కుడికన్ను అన్నాడు కదా, కుడికన్ను అంటే దేహంలో ఉంది కదా, కాబట్టి దేహంలో కదా కుడికన్ను ఉండేది, కుడికన్ను వెనకంటే దేహంలోనే, కాబట్టి దేహమే ఆత్మని నిర్ణయానికి వచ్చాడు విరోచనుడు. ఎందుకంటే వాడు రాక్షసుడు కనుక అంతకన్నా మించి వచ్చే అవకాశం లేదు, అసురుడు గనక. దీనిని దేహమే ఆత్మ, అది విరోచన మతం. వాడు ఒక మతం స్టార్ట్ చేశాడు దాని మీద. ఒక రకంగా చూస్తే ఈ హితవాదం ఇదంతా కూడా అక్కడి నుంచే వచ్చాయి. మన సంప్రదాయంలో నాస్తికుడు ఇదంతా చార్వాకుడు గురువీడు ఎవరు? విరోచనుడు. వాడిని విరోచనం చేసుకోవాల్సింది అంతే, ఇంకేం ఏది డైజెస్టే కాదు వాడికి, అది విరోచన. అర్థమవుతుంది. కానీ ఇంద్రుడు మాత్రం పట్టుకున్నాడు. ఓహో అంటే అపరోక్షీకర్తుం ఇచ్చన్. అది చూడండి, అపరోక్షీకర్తుం ఇచ్చన్ అంటే అపరోక్షీక్రియతే. గురువు చెప్పాడు ఆత్మలక్షణం, అది తనకు అపరోక్ష జ్ఞానంగా మారాల్సింది. అందుకని 4 సార్లు తిరిగాడట ఈ 120 సంవత్సరాల్లో. ఇంకా ఎంత నిధిధ్యాస చేశాడు ఆలోచించండి ఇంద్రుడు. అంటే మీరు ఆ సంవత్సరాలు పెట్టుకోబాకండి మనసులో. ఎప్పుడు ఆప్టమిస్టిక్గా ఉండాలి. నిరాశవాదంతో ఇంకేందిలే మనకు వచ్చేది, 120 సంవత్సరాలు ఇంద్రుడి వల్లే కాదు, వద్దు. ఇంద్రుని కాదు తీసుకోవాలా. అష్టావక్ర మహర్షి ఎంతసేపట్లో ఇస్తావా జ్ఞానం అని జనకుడు అడిగితే, నువ్వు రాజు కదా, గుర్రం ఎక్కిపోతుంటావు కదా, ఈ రికాబులో కాలు పెట్టి ఆ రికాబులో కాలు పెట్టే లోపల ఇస్తానన్నాడు. అంటే సైకిల్ రికాబు ఈ ఫెడల్ మీద కాలు పెట్టి ఆ ఫెడల్ మీద పెట్టే లోపల ఇస్తానన్నాడు. మీరు అర్థమైందే? తేబాకండి సైకిల్ నా దగ్గరికి. ఎందుకు చెప్తున్నాను అంటే, వాళ్ళని తీసుకోవాలి మనం. పోన్లేబ్బా సైకిల్ ఎక్కే లోపల ఇస్తాను, సైకిల్ కాకపోయినా పర్వాలేదు. అంతేగాని ఇంద్రుడిని తీసుకొని అమ్మ ఆయనకే 120 సంవత్సరాలు పట్టింది, మనమేం బతుకుతాం, ఇవి కాదు. అంటే దాని అర్థం ఏంటంటే, ఇంద్రుడు అంతటి వాడే అంత శ్రమ పడ్డాడు, తమరి విషయం చూసుకోండి అని చెప్పడం. అనవసరంగా ఏమీ తెలియకుండానే సర్వం తెలిసినట్టుగా ఓగొద్దు, అహంకారం వద్దు, ఇదేమి చిన్న సబ్జెక్ట్ కాదు. ఇది బ్రహ్మజ్ఞానం అంటే నీవే బ్రహ్మమని తెలుసుకోవడం, నీవే బ్రహ్మం అంటే చరాచర జగత్తులో నిండినవాడి నీవేనని తెలుసుకోవడం, ఈ జగత్తంతా నీ మీదనే ఆధారపడి ఉందని తెలుసుకోవడం. ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. కాబట్టి అందుకని విద్యా వినయ సంపన్నే. మనిషి జ్ఞానం పెరిగే కొద్దీ సర్వసామాన్యుడిగా ఉండడానికి కారణం అదే. ఎందుకంటే ఇది సామాన్యమైన విద్య కాదు, బ్రహ్మ విద్య. ఇంద్రుడు అంతటి వాడే అంత కష్టపడ్డాడు ఆయన, నువ్వు జాగ్రత్తగా ఉండాలని చెప్పడం కోసమే కానీ భయపెట్టడానికి కాదు ఇది. కాబట్టి ఇంద్రుడి దగ్గరకు వచ్చేటప్పటికి అదే చాందోగ్యంలో యహ అపహత పాప్మ విజరః విమృత్యు విశోకః. ఇదంతా చాందోగ్యంలో ప్యాసేజ్. అపహత పాప్మ అంటే పాపాలంటే పుణ్యాలని కూడా అర్థమే. మనిషి పాపమే చేయడు, పుణ్యం కూడా చేస్తాడు కదా, పాప పుణ్యాలు. ఇవి అపహత, బుద్ధిలో వీటిని సంపూర్ణంగా క్షాళనం చేసేసి
అదే ఇక్కడ తపస్సు. తపోభిః క్షీణ పాపాన, సమస్తమైనటువంటి పుణ్యపాపాలని బుద్ధిలో కడిగేసుకొని అప్పుడు తెలుసుకున్నాడు ఏమని, విజరః విమృత్యుః విశోకః విజిఘత్సః. విజరః, జర అంటే ముసలితనం. ఆ పాపాలన్నీ పోగొట్టుకొని ప్రజాపతి బోధించినటువంటి ఆత్మ లక్షణాల మీద ధ్యానం చేసిన తర్వాత సచ్చిదానంద స్వరూపమని, ఆత్మ సత్ చిత్ ఆనంద స్వరూప, అదే నేను ధ్యానం చేసిన తరువాత దేహం పోతూ ఉంది, అన్నీ పోతూ ఉన్నాయి. ఆత్మ సచ్చిదానంద స్వరూపం కనుక అది నశించేది కాదు. కాబట్టి విజరః విగత జరః, విజరః, జరః అంటే ముసలితనం, ముసలితనం లేనటువంటి విమృత్యుః, మృత్యురహితమైనటువంటి మృత్యుహీనమైనటువంటి చావు లేదు. ఇక్కడే మనకు సత్యం కనపడుతుంది కదా. ముసలితనం లేనిటువంటి అంటే ముసలితనం దేనికి వచ్చేది? అంతేగాని మనసుకు కాదు, స్థూలం దేహం. విమృత్యుః, మృత్యువు లేదు. ఏదైతే పుట్టిందో దానికి మృత్యువు, పుట్టింది దేహం, దేహం నశించిపోతూ ఉంది. అంటే దాన్ని బట్టి ఏమవుతుంది? స్థూల శరీరం కాను, క్లియర్గా తెలిసిపోతుంది. విశోక, శోకం దుఃఖం, సుఖ దుఃఖాలు ఎక్కడ పడతాయి? బుద్ధిలో కాదు, మనసులో. అది సూక్ష్మ శరీరం. కాబట్టి నేను స్థూలము కాను, అట్లొచ్చాడు ఇంద్రుడు. నేను స్థూలము కాను, నేను సూక్ష్మము కూడా కాను అని వచ్చాడు. అట్లాగే విజిఘత్సః అంటే ఆకలి దప్పులు లేనటువంటి వాడు. విజిఘత్సః, విజిఘత్సః ఆకలి దప్పులు లేవు అంటే ఆకలి దప్పులు అనేటువంటివి ప్రాణధర్మం. కాబట్టి నేను ప్రాణం కూడా కాదు, ప్రాణమయ కోశం కూడా కాదు, మళ్ళీ అట్లాగే వచ్చాడు. కనుక ఏదైతే బ్రహ్మలక్షణాన్ని పరోక్షంగా చెప్పిన తరువాత వరుణుడు భృగువుకి కోశాలయందు వివేకం ఉపయోగించి విచారం సాగించిన తరువాత ఎట్లాగైతే పంచకోశాలు నేను కాదు, ఆత్మయే నేను అని తెలుసుకున్నాడు, ఈ ఆత్మ బ్రహ్మము కన్నా భిన్నమైనటువంటిది కాదని, అట్లాగే ఇంద్రుడు కూడాను ఎక్కడ అతనికి సందేహం వచ్చినా మళ్ళీ గురువు దగ్గర క్లారిఫై చేసుకుంటూ ప్రజాపతి దగ్గర 4 సార్లు చతుర్వారం గురుంయయౌ 4 సార్లు ఆయన దగ్గరకు వచ్చి ఆత్మ బ్రహ్మల అనన్యత్వం, నాయన ఆత్మ బ్రహ్మలకు అనన్యత్వం, ఆ రెండు భేదం లేవు, అన్యత్వం లేదు, ఆత్మ బ్రహ్మ రెండు ఒకటే అనేటువంటి జ్ఞానాన్ని సంపూర్ణంగా గ్రహించాడు ఇంద్రుడు. అర్థమవుతుంది మీకు? పాయింట్ ఈజ్ 1. ఆత్మ లక్షణాన్ని ప్రజాపతి ఇంద్రుడికి చెప్పాడు, బ్రహ్మ లక్షణాన్ని వరుణుడు భృగువుకు చెప్పాడు. ఆయన చెప్పింది పరోక్షమే, ఏం చెప్పింది కూడా పరోక్షమే. సరేనా? దానిని విచారం చేసిన తరువాత వీళ్ళకి అది అపరోక్ష జ్ఞానంగా మారిపోయింది. అంతే, అపరోక్ష జ్ఞానంగా మారిపోయింది. కనుక పరోక్ష జ్ఞానం ఏదో ఇదే అపరోక్ష జ్ఞానంగా మారుతా ఉంది. అపరోక్షానికి పరోక్ష జ్ఞానం ఊతగా ఉంది, సపోర్ట్. అంతేగాని ఇవి 2 జ్ఞానాలు కాదు, అది ఆపి ఇది ఎక్కడం కాదు అంటున్నాను. ఇక్కడి నుంచి విజయవాడకు ఒక బస్సులో ఎక్కి దాన్ని దిగేసి అక్కడి నుంచి వేరే బస్సు ఎక్కి రాజమండ్రి పోవడం కాదు అంటున్నాను. డైరెక్ట్ జ్ఞానం ఒక్కటే గనక పరోక్షం అపరోక్షం వేరు అని చెప్పి మీరు ఎప్పుడు అనుకోకండి. దానికోసం ప్రత్యేకంగా సాధన అనేది అనుకోకండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నా, లేకపోయినా ఎన్ని వేల జన్మలు ఎత్తినా ఇది తెలుసుకోవాల్సిందే, లేకపోతే ముక్తి లేదు. ప్లీజ్. కనుక జ్ఞానమే ఉండేది. గురుముఖత జ్ఞానం అందడంలోనే మనం మోక్షాన్ని పొందుతాం. సాధన క్వశ్చనే లేదు. సాధన అంతకు ముందే జరిగి ఉండాలి. సాధన చేయాలి. ఎందుకంటే అంతఃకరణ శుద్ధి కోసం చిత్తస్య శుద్ధయే కర్మ సాధన నతు వస్తుపలబ్ధయే. కాబట్టి ఇది అపరోక్ష జ్ఞానం కలగడానికి సాధన ఏం అవసరం లేదు. ఒకవేళ సాధన అని నువ్వు అనుకుంటే శ్రవణ మనన నిధిధ్యాసలే సాధన. క్లియర్? నెక్స్ట్. ఇంకా ఆ డౌట్ కూడా రానియకుండా ఇంకేమన్నా కొద్దిగా డౌట్ ఉంటే ఇప్పుడు ఐత్రేయ శృత్య పర్యాలోచనం. ఫస్ట్ చెప్పింది తైత్రేయ శృతి, తైత్రేయ ఉపనిషత్. తర్వాత చెప్పింది రెండవది
ఛాందోగ్యోపనిషత్. ఇప్పుడు ఐత్రేయం ఋగ్వేదం, ఐత్రేయం ఋగ్వేదం, ఛాందోగ్యం సామవేదం. ఆత్మా వా ఇదమిత్యాదౌ పరోక్షం బ్రహ్మలక్షితం అధ్యారోప అపవాదాభ్యాం ప్రజ్ఞానం బ్రహ్మదర్శితం. ఇది ప్రజ్ఞానం బ్రహ్మ, ఐత్రేయోపనిషత్, ప్రజ్ఞానం బ్రహ్మ మహావాక్యం. సీన ఇప్పుడు మళ్ళీ కార్లేట్ చేస్తూ ఉంది ఐత్రేయోపనిషత్, ఇది ఋగ్వేదం. ఆత్మవా ఇదం ఇది ఆదౌ పరోక్షం బ్రహ్మలక్షితం. పరోక్ష జ్ఞానం బ్రహ్మ విషయంలో లక్షితం తెలుపబడింది. ఏమని? అక్కడుంది. ఎక్కడ? ఐత్రేయంలో ఉంది. ఇంతకుముందు ఫస్ట్ చూసింది తైత్రేయం, ఇది ఐత్రేయం. అంటే ఉపాదాన కారణాన్ని తెలియజేసేది. బ్రహ్మము యొక్క ఉపాదాన కారణాన్ని ఐత్రేయం తెలియజేస్తుంది. బ్రహ్మము నిమిత్త కారణం అనేదాన్ని తైత్రేయం తెలియజేస్తారంటే గుర్తు, అది పెట్టుకోండి. ఎస్. ఆత్మవాయుధమేక ఏవాగ్ర ఆసీత్ నాణ్యత్ కించన మిషత్, ఇది ఐత్రేయం. స ఈక్షత లోకాన్న సృజాయితి, ఇక స్టార్ట్ అవుద్ది ఐత్రేయం, ఐత్రేయోపనిషత్. అంటే ఏమిటి దీని అర్థం అంటే, ఆత్మావా ఇదం ఏక ఏవాగ్ర ఆసీత్, అగ్ర అగ్రే, ఇదం అగ్రే సృష్టేహే ప్రాక్, అంతే, ఇంకేం లేదు. ఇటువంటి సెంటెన్స్ ఒకటి ఉన్నారా మీరు? సదేవ సౌమ్య ఇదం అగ్ర ఆసీత్ కదా, సదేవ అన్నాడు కదా, ఆత్మైవ పో, అంతే, ఇంకేలేదు. ఇంకే మిగతా అంతా ఒకటే. ఈ సృష్టికి ముందు ఆత్మ ఒక్కటే ఉన్నది. సీ ది పాయింట్. ఆత్మ ఒక్కటే. ఇదంతా ఎందుకంటే సమన్వయం నాయన. బ్రహ్మపదానికి ఆత్మపదానికి పదాలు తేడాగా ఉన్నాయి కానీ రెండు ఒక్కటని బ్రహ్మాత్మ జ్ఞానాన్ని సమన్వయం చేయడం వెరీ వెరీ, అదే మహావాక్యం యొక్క ఉద్దేశం. అదే మహావాక్యం పుట్టిందే దానికోసం. అందుకని ఇది మహావాక్యం, అన్ని వాక్యాలు లాంటి సామాన్య వాక్యం కాదు. దేర్ఫోర్ ఐత్రేయంలో ఆత్మావా ఇదమేక ఏవాగ్ర ఆసీత్ నాణ్యత్ కించంత మిషత్, కించన మిషత్, దానికన్నా అన్యంగా రెండవది లేదు. నా అన్యత్ కించనం ఇషత్. ఏదైతే ఆత్మ ఉండిందో సృష్టికి ముందు, ఆత్మ ఒక్కటే ఉండింది. ఇంతకుముందు సత్ అన్నాం కదా, ఆత్మ ఏంటి? అంతే కదా, సత్తు చిత్తు ఆనందం కదా, అంతే, ఇంకేలేదు. సదేవ ఆసిత్ అని చెప్పాడు ఛాందోగ్యంలో. ఇక్కడ ఐత్రేయంకి వచ్చేటప్పటికి ఆత్మ అన్నాడు, అంతే. అది తప్ప రెండవది లేదు. నాణ్యత్ కించన మిషత్ స ఈక్షత లోకాన్ని సృజాయితి. ఆ ఆత్మ అనుకున్నదట, నేను లోకాన్ని సృష్టిస్తాను. అక్కడ అనుకోలే, అదే తదైక్షత, అంతే, ఇది కూడాను అని అనుకున్నదట. సో ఆత్మవా ఇదం ఇత్యాదౌ, కాబట్టి ఆత్మ ఒక్కటే ఉండింది అనేటువంటిది ఉంది. పరోక్షం బ్రహ్మ లక్షితం, ఆ బ్రహ్మమును గురించి పరోక్షంగా తెలియజేయడం జరిగింది. అంతేనా? అంతే కదా. అక్కడ బ్రహ్మం ఉందని అన్నాడు కదా, ఇక్కడ ఆత్మ ఉంది. సృష్టికి ముందు బ్రహ్మం ఉంది, సృష్టికి ముందు ఆత్మ ఉంది, సృష్టికి ముందు సత్వం ఉంది, సృష్టికి ముందు చిత్తం, అంతే, సేమ్. క్లియర్? ఇది పరోక్షం. ఆ తరువాత అధ్యారోప అపవాదాభ్యాం, ఇదిగో అసలు విషయం ఇది. అధ్యారోప అపవాదాభ్యాం ప్రజ్ఞానం బ్రహ్మదర్శితం. ప్రజ్ఞానం బ్రహ్మదర్శితం. ప్రజ్ఞానం బ్రహ్మ అనేది ఐత్రేయంలో ఉంది నాయన. ఈ ప్రజ్ఞానం బ్రహ్మ అనే మహావాక్యం ఐత్రేయంలో ఉంది, గుర్తుపెట్టుకోండి. ఋగ్వేదంలో, ఐత్రేయంలో, ఐత్రేయ ఉపనిషత్తులో, ఐత్రేయం అంటే ఐత్రేయ ఉపనిషత్తులో ప్రజ్ఞానం బ్రహ్మ. సామవేదంలో, ఛాందోగ్యోపనిషత్తులో తత్వమసి. యజుర్వేదంలో, బృహదారణ్యకోపనిషత్తులో అహం బ్రహ్మాస్మి. అధర్వణ వేదంలో, మాండుక్యోపనిషత్తులో అయమాత్మ బ్రహ్మ. ఇవి 4 మహావాక్యాలు. నన్ను అడిగితే ఉపనిషత్తులో ప్రతిదీ మహావాక్యమే, కాందేంటి? సర్వం కలివిదం బ్రహ్మ, అది మహావాక్యం కదా. అన్ని మహావాక్యాలే, కానీ ఇవి ఒక అద్భుతంగా 4
ఉపనిషత్తుల్లో నుంచి 4 వేదాల్లో నుంచి 4 వేదాల్లో ఉండే 4 ఉపనిషత్తుల్లో నుంచి సంగ్రహించి మనకు సంక్షిప్తంగా ఇవి అందిస్తూ ఉన్నాయి. ఈ మహావాక్యాలు మనకు కావలసిన పరోక్ష అపరోక్ష జ్ఞానాన్ని సంపూర్ణంగా అందిస్తాయి. కనుక సృష్టికి ముందు ఆత్మే ఉన్నది అని చెప్పినప్పుడు బ్రహ్మం యొక్క పరోక్ష జ్ఞానాన్ని మనకు అందించడం జరిగింది. అధ్యారోప అపవాదాభ్యాం అంటే జగత్కారణం పరోక్ష బ్రహ్మలక్షితం, అది ఇంకేం లేదు. పరోక్ష బ్రహ్మ, జగత్కారణం బ్రహ్మ అస్తి అనడం కదా, పరోక్షేణ బ్రహ్మలక్షితం. అధ్యారోప అపవాదాభ్యాం ఇది ఒకటి చూడాలి తమాషా. ఇప్పుడు ఉదాహరణకి చూడు చెప్తాను. నాయన అయం ఘట, కుండ ఉంది. కుండ ఏంటది? మట్టి. కుండ మట్టి. కాబట్టి కుండ అనేటువంటిది అధ్యారోపం. అవునా? అంటే అర్థం కావడాలి. కల్పితం, ఆరోపితం. అధ్యారోపం అంటే ఆరోపించబడింది. ఉండేది మట్టే, మృత్తికేత్యేవ సత్యం, దాని యందు ఆరోపించబడింది. ఇంకా మీకు బాగా చెప్పాలంటే రజ్జు సర్పవత్. ఉన్నదేంటి? రజ్జు. సర్పం అధ్యారోపం. సర్పం ఏమిటి? అధ్యారోపం. విషయం తెలుసుకున్న తర్వాత అదేంటది? రజ్జు అపవాదం. లేని దాన్ని ఉన్నట్లు చూడడం ఆరోపం, లేకుండా ఉన్నట్లు కనపడ్డ దాన్ని లేనట్లుగా తీసేయడం అపవాదం. ఇప్పుడు అర్థమైందే? అది అధ్యారోప అపవాదాభ్యాం. కాబట్టి కుండ ఏదైతే ఉందో అది మట్టే, పాము ఏదైతే ఉందో అది కరెక్టా? ఏ పాము నీకు కనిపిస్తుంది ఎంతో తాడవద్దా? దట్ ఈజ్ శాస్త్ర. దట్ పర్టికులర్ స్నేక్ ఏదైతే నువ్వు రజ్జువును చూసి రజ్జు అని తెలియక పాము అంటున్నావు తెలుసా, దట్ పర్టికులర్ స్నేక్ ఈజ్ రోప్. అట్లని పాము పోతా ఉంటే కూడా దాన్ని పోయి పట్టుకొని నువ్వు తాడే కదా అని అన్నావు అనుకోండి, మన తాడు దిగద్ది. అందువల్ల దట్ పర్టికులర్ స్నేక్ అంటున్నాను నేను. ఏ పామునైతే, ఏ త్రాడైతే ఆడ పడి ఉంటే దాన్ని పాముగా నువ్వు చూచావో, నీకు ఎక్కడ భ్రాంతి కలిగిందో నాయన, క్లియరా? అది దాని విషయం మాట్లాడేది. కాబట్టి పాము అధ్యారోపం, అసలు వాస్తవంగా లేదు, నువ్వు ఆరోపించింది, అది సూపర్ ఇంపోజ్ చేసావు దాని మీద. ఉన్నది ఒకటైతే లేని తీసుకొచ్చి పెట్టావు. అపవాదం ఏంటో తెలుసా? విచారం ద్వారా దాన్ని తొలగించేయడం. అధ్యారోపాన్ని తొలగిస్తే వస్తువు ఏదో తెలిసిపోదు. ప్రజ్ఞానం బ్రహ్మ కదా. ఆలోచన ఏంటి? కమా వృత్తి, సీనవ్ వృత్తి, ఆలోచన, థాట్. థాట్ చేతనమా జడమా? చేతనమే కదా. నీకు ఒక ఆలోచన వస్తే తెలుస్తుంది కదా, అర్థమేంటి చెప్తున్నావు లేదా? అది అసలు వాస్తవానికి ఆ వృత్తికి లేదా ఆలోచనకి లేదా సంకల్పానికి చైతన్యం ఉందే? అరువు తెచ్చుకున్నదే కదా. మనస్సే జడం కదా. అంతస్తేన చైతన్య జ్యోతిష అవభాసిత మనసహ మన సామర్థ్యం. కాబట్టి ఆత్మ ఉండడం చేతనే మనసుకి ప్రజ్ఞ వచ్చింది. మనసులో ఉండేదే కదా ఒక ఆలోచన, కాబట్టి దానికి కూడా వచ్చింది చేతనం, కాదనడం లేదు. సో థాట్ ఈజ్ కాన్షియస్నెస్, అంతేనా? బట్ కాన్షియస్నెస్ ఈజ్ నాట్ థాట్. Pot is clay. Clay is not pot. That particular snake is rope. Rope is not snake. అధ్యారూపం, అపవాదం ఈ విధంగా ఉంటాయి. కాబట్టి ఆలోచన ఏదైతే ఉందో సంకల్పం, అది అధ్యారూపం. దాన్ని తొలగించి చైతన్యం అని తెలుసుకోవడం అపవాదం, ఇంత ఇంకేమీ లేదు. కాబట్టి చైతన్యం ఒక్కటే బ్రహ్మ, అది ప్రజ్ఞానం, అది ప్రజ్ఞానం. ప్రజ్ఞానం బ్రహ్మ అనేది మహావాక్యం ఐత్రేయంలో. క్లియర్? ఇప్పుడు
కాబట్టి ఈ అధ్యారోప అపవాద న్యాయేన ఇంకా లోతుకు పోయి ఆలోచిస్తే ఇంతవరకు మీకు తెలిసింది కుండ మట్టి, కుండ అధ్యారోపం, మట్టి తెలుసుకునేటప్పటికి అపవాదం అయిపోయింది. కాబట్టి ఆ ప్రత్యేకమైనటువంటి పాముగా నీకు ఏదైతే కనిపించిందో అది త్రాడే. కాబట్టి పాము అనేది అధ్యారోపం, ఆ ప్రత్యేకమైన పాము. త్రాడు అపవాదం. క్లియరా? ఆలోచన అనేటువంటిది అధ్యారోపం, చైతన్యం అనేటువంటిది అపవాదం. సృష్టి అధ్యారోపం, బ్రహ్మం అపవాదం. క్లియర్? అది పాయింట్ అక్కడ ఇది ఇస్తున్నాడు. ఎందువల్ల నాయన ఒక్కటి చూడండి, ఎందువల్ల ఏదైతే ఆరోపించావో అది స్వరూపం కాదు, ఆరోపం. స్వరూపాన్ని సూచించడానికి ఆరోపం ఉపయోగపడచ్చేమో, కానీ స్వరూపం ఉన్నంత వరకు ఆరోపం ఉంటుందని నమ్మకం లేదు. ఎందుకని? కాకిలాగా. అది ఒకదానికి ఒకదాని కనెక్షన్, ఇదంతా బ్యూటిఫుల్ కనెక్షన్, వెల్ సెటప్. కాబట్టి అధ్యారోప అపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచతే ఉపనిషత్. కాబట్టి ఈ అధ్యారోప అపవాద న్యాయం ద్వారా మనం ఏం తెలుసుకుంటామో తెలుసా? ఏ ప్రపంచం అయితే మనకు కనపడుతూ ఉందో ఇది నిరంతరం మార్పు చెందుతూ ఉంది కనుక ఇది పరబ్రహ్మం మీదనే ఆధారపడి ఉంది. అది స్వరూపం, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. అది ఎప్పుడూ ఉంటుంది, ఇది మాత్రం ఎప్పుడూ ఉండడానికి అవకాశం లేదు. అందుకని ఇది ఆరోపమైంది. ఇది ఆరోపము, అది స్వరూపము. అయ్యా అది మారలేదా? నో, వివర్త ఉపాదాన కారణం. క్లియర్? జ్ఞాపకం ఉందే? వివర్త ఉపాదాన కారణం అంటే తనలో ఏ విధమైన మార్పు లేకుండా మార్పు ఉన్నట్టుగా చూపెట్టేది. శుక్తిక రజతవత్. ఇప్పుడు ముత్యపు చెప్పు ఉంది, దాంట్లో వెండి కనపడతా ఉంది నీకు. వెండి అధ్యారోపం, ముత్యపు చిప్ప అపవాదం. అంతేనా? ఇది తెలుసుకున్న తర్వాత నీకు తెలిసేది. కానీ ఇది వెండి అనేటువంటి దాన్ని సూచిస్తూ ఉందే, అది తెలియజేస్తూ ఉందే కానీ అది వెండిగా మారలేదు. అది అందువల్ల ఇది వివర్త ఉపాదానం అంటే తనలో ఏ విధమైనటువంటి మార్పు లేకుండా దానికి ఉపాదానం కావడం అనేటువంటిది వివర్త ఉపాదానం. శుక్తిగా రజతవత్. ఇప్పుడు చెప్పండి, ఏది ప్రపంచం? ఏది? అధ్యారోపం ఉన్నంతవరకు ప్రపంచం ఉంది. అది మొన్న క్యాసెట్ నెంబర్ 15లో పాడింది. ప్రపంచముందని ఎవరన్నారు? చూసావా? ఎవడైతే అధ్యారోపాన్ని సర్టిఫై చేస్తా పోతా ఉన్నాడో, ఆ ఊబిలో దిగిపోయి ఉన్నాడో వాడికే ప్రపంచం ఉంది. ప్రపంచముందని ఎవరన్నారు? స్వామీజీ ఏం పాట స్వామీజీ? ఎవరన్నారంటారు? అందరూ అంటున్నారు కదా. అనని వాడేవాడు. అదే నిరూపించుటకు ఎవరున్నారు? కమాన్. ప్రపంచం ఉందని ఎంతమందని అనొచ్చు. ఉందని చెప్పడానికి నీకు ఆధారం ఏంది అని కనుక పట్టుకుంటే ఎవరి దగ్గర ఆధారం లేదు. లేదని చెప్పడానికి కారణం మన దగ్గర కావాల్సినంత ఉంది. ఇదిగో నడుస్తూ ఉంది కదా, మాండుక్యం అంతా అదే కదా. స్వప్నం ఎట్లాగైతే లేదో ప్రపంచం కూడా లేనిది. యథార్థంగా ఈ జగత్తు ఉండేటట్లయితే స్వప్న జగత్తు కూడా సత్యమే. అది అబద్ధమైతే ఇది కూడా అబద్ధమే. ఎందుకని? నీకు ఏ ప్రపంచం అయితే నీకు మనసుకు తెలుస్తూ ఉందో కళ కూడా అదే ప్రపంచం, అదే మనసుకు తెలిసింది. ఒకే మనసుకు తెలిసిన రెండు ప్రపంచాల్లో ఒకటి సత్యం, ఒకటి అసత్యం. క్యా బాత్ హై? ప్రపంచముందని ఎవరన్నారు? నిరూపించుటకు ఎవరున్నారు? ప్రపంచముందని ఎవరన్నారు? కాబట్టి మనోమాత్ర జగత్ అధ్యారోపం కదా, నువ్వు సృష్టించింది. మనసులో మెరిసి చీకటిలో కలిసే. చూడండి, నీ మనసులో పుడతా ఉంది సార్, అందుకని అందరికి ఒక రకంగా లేదు. మనసులో మెరిసి చీకటిలో కలిసే మాయా చిత్రము వింత జగతి ప్రపంచముందని ఎవరన్నారు? అందువల్ల ఈ ప్రపంచం ఉన్నదన్నట్టుగా కనిపించదు. ఎవరికి వారే ఎవరా తీరే. అదే కారణం. ఒకడికి కనిపించడానికి ఇంకోటి కనిపించదు. ఎవరెవరి మనసులో ఏ విధమైన భావాలు ఉంటే దానికి అనుగుణంగా కనపడతా ఉంది.
దాని వాస్తవ స్వరూపం ఏమిటో తెలుసా? లేకనే ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది కనుక అధ్యారూపం గనక. ముత్యపు గిన్నెలో మెరిసే వెండి, ముత్యపు గిన్నెలో మెరిసే వెండి, సొమ్ములై సొగసుకు సింగారమోన. ముత్యపు గిన్నెలో అంటే ముత్యపు చెప్ప, ముత్యపు గిన్నెలో మెరిసే వెండి, సొమ్ములై సొగసుకు సింగారమోన. ఎండమావిలో పారే జలము, ఎండమావిలో పారే జలము, దప్పిక తీర్చునా మేను తడుపునా, దప్పిక తీర్చునా మేను తడుపునా, ప్రపంచముందని ఎవరన్నా. అధ్యారోపంలోనే ప్రపంచం మనకు తెలిసి వస్తూ ఉంది. అధ్యారోప అపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచతే. కాబట్టి ఉన్నదంతా బ్రహ్మమే కానీ ప్రపంచమే లేదనేటువంటి సత్యం తెలిసిపోతూ ఉంది. అవాంతరేణ వాక్యేన పరోక్షా బ్రహ్మధీర్భవేత్, సర్వత్రైవ మహావాక్య విచారాదపరోక్షధీః. అవాంతరేణ వాక్యాన అంటే ఉపనిషత్తుల్లో అక్కడక్కడ చాలా వాక్యాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా బ్రహ్మముని గురించి పరోక్ష జ్ఞానాన్ని అందిస్తూ పోతాయి నాయన. ఇవన్నీ పరోక్ష జ్ఞానం, ఇండైరెక్ట్ నాలెడ్జ్. ఇప్పుడు జగత్ కారణం బ్రహ్మ అస్తి అన్నాడు చూసారా, బ్రహ్మ విదాప్నోతి పర్రం. ఈ వాక్యం ఉంది కదా, ఓహో బ్రహ్మవిత ఆపునోతి పర్రం, అదొక నాలెడ్జ్, అది పీస్ ఆఫ్ నాలెడ్జ్. యతో వాయుమాని భూతాని జాయంతే, తటస్థ లక్షణం. కాబట్టి ఎవరి నుంచి అయితే ఈ జగత్తు వచ్చిందో, ఎవరిలో ఉందో, ఎట్లా విలీనమైపోతుందో అదే బ్రహ్మం అనేటువంటిది. అట్లా ఇప్పుడు చూచాం కదా, సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవ బ్రహ్మ, అది అస్తి, బ్రహ్మ అస్తి. ఎప్పుడు? ఇదం ప్రాక్, సృష్టి ప్రాక్ బ్రహ్మ అస్తి. అట్లాగే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, ఇవన్నీ కూడా మనకు పరోక్ష జ్ఞానాన్ని అందిస్తూ పోతాయి. గురువు చెబుతూ ఉంటే పరోక్ష జ్ఞానాన్ని అందిస్తూ పోతాయి. అవాంతరైన వాక్యాన ఇలాంటి వాక్యాల చేత పరోక్ష బ్రహ్మదీహి, దీహి జ్ఞానం బుద్ధి, పరోక్ష బ్రహ్మదీహి పరోక్ష బ్రహ్మ జ్ఞానం భవేత్ కలుగును, భవేత్ కలుగును. అయితే సర్వత్రైవ మహావాక్య విచారాత్ అపరోక్షధీహి. కానీ సర్వత్రా వాటిలో అంతటా కూడాను మహావాక్య విచారాత్ ఏవ. చూడండి, ఇంట్రడ్యూస్ చేస్తాడు. మహావాక్యాన్ని విచారించడం ద్వారానే, నాయన బాగా అర్థం చేసుకోండి డిఫరెన్స్ బిట్వీన్ సామాన్య వాక్యాన్ని మహావాక్య. అవాంతరైన వాక్యాలు మహావాక్యాలు కాకుండా అనేక వాక్యాలు ఉన్నాయి. ఈ వాక్యాలంతా బ్రహ్మం ఉన్నదనేటువంటి సత్యాన్ని పరోక్షంగా మనకి ఇస్తూ పోతాయి. కానీ మహావాక్యం కనుక అయితే మాత్రం డైరెక్ట్గా బ్రహ్మాత్మ జ్ఞానాన్ని ఇచ్చేస్తుంది. బ్రహ్మం ఉందనే పరోక్ష జ్ఞానం కాదు మహావాక్యంలో. బాగా అర్థం చేసుకోండి డిఫరెన్స్. మహావాక్యం ఇప్పుడు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటే ఏమనేది? బ్రహ్మలక్షణం కదా, పరోక్షంగా. స్వరూపం కావచ్చు, తటస్థం కావచ్చు, వేరే విషయం. తటస్థమైన పరోక్షమైన బ్రహ్మం ఉంది అనేటువంటి దాన్ని వివరిస్తూ పోతుంది. ఇది అట్లా కాదు, నీవే బ్రహ్మం అనేటువంటిది బ్రహ్మాత్మ జ్ఞానం, ఆత్మయే బ్రహ్మము అనేటువంటి జ్ఞానాన్ని డైరెక్ట్గా అంటే అపరోక్షానుభూతి కలిగించేటువంటిది మహావాక్యం. అది మహావాక్యం యొక్క గొప్పతనం. కాబట్టి తటస్థ లక్షణేన స్వరూప లక్షణేన లక్షణ వాక్యేన పరోక్ష బ్రహ్మజ్ఞానం భవేత్. లక్షణ వాక్యేన అంటే ఏదో పరోక్ష, ఇది మన తటస్థం కావచ్చు, స్వరూపం కావచ్చు. కాబట్టి లక్షణ వాక్యం ఏదన్నా ఒకటి ఉన్నది అంటే దాని ద్వారా ఏం తెలుస్తుందో తెలుసా? పరోక్ష బ్రహ్మజ్ఞానం ఉంది అని పరోక్ష బ్రహ్మజ్ఞానం భవేత్ కలుగుతూ ఉంది. కానీ సర్వత్రా ఏ విధంగా చూసిన అన్ని చోట్ల కూడాను, అన్ని ఉపనిషత్తుల్లో మహావాక్యాత్ విచారాదేవా, మహావాక్య విచారాత్ ఏవా, ఒక్క మహావాక్యాన్ని విచారించడం ద్వారానే అపరోక్ష బ్రహ్మజ్ఞానం భవేత్. అపరోక్ష బ్రహ్మజ్ఞానం, అపరోక్షానుభూతి కలుగుతూ ఉంది. ఏమని? తద్బ్రహ్మ. సినవ్
లక్షణం ద్వారా తెలిసేది, అది స్వరూప లక్షణం. కానీ తద్బ్రహ్మ త్వమసి, తద్బ్రహ్మ త్వమసి అంటే తత్వమసి. దిస్ ఈస్ ద ఫ్రూట్, ఫలం ఇది, అద్వైతానుభూతికి ఫలం ఇది. తద్బ్రహ్మ త్వమసి, అది నీవే. సో తస్మిన్ మహావాక్యే బ్రహ్మాత్మని ఏవ సమన్వయాత్, అదిగో ఆన్సర్. కాబట్టి ఈ మహావాక్య విచారంలో ఏం జరుగుతూ ఉంది? ఆత్మయే బ్రహ్మ అని జరుగుతూ ఉంది కదా. ఈరోజు ఉపన్యాసం ప్రారంభించేటప్పుడు మనం తీసుకొచ్చినటువంటి అబ్జెక్షన్ ఏంటి? అయ్యా, వరుణుడు బోధించాడు, భృగు విన్నాడు, తటస్థంగా విన్నాడు కదా అయ్యా, బ్రహ్మం ఒకటి ఉందని. ఇక్కడ ఆత్మ కదా, ఇది ఎట్లా అవుతుంది? కుదరదని కదా అబ్జెక్షన్. ఇప్పుడు సమన్వయం కుదురుతుంది. తస్మిన్ అంటే మహావాక్యే బ్రహ్మాత్మని, ఆత్మయే బ్రహ్మమని ఏవ సమన్వయాత్, సమన్వయాత్, సమన్వయం కుదురుతుంది. దీనికి ప్రమాణం ఆచార్యుడు. దీనికి ప్రమాణం ఎవరు? ఆచార్యుడు. బ్రహ్మా పరోక్ష్య సిద్ధ్యర్థం మహావాక్యమితీరితం వాక్యవృత్తావతో బ్రహ్మ ఆపరోక్ష్యే విమతిర్నహి. నేను చూడండి, సంధి బ్రహ్మ అపరోక్ష్య సిద్ధ్యర్థం, బ్రహ్మ అపరోక్ష్య సిద్ధ్యర్థం, సిద్ధి అర్థం, సిద్ధ్యర్థం. కాబట్టి బ్రహ్మము యొక్క అపరోక్ష జ్ఞానం సిద్ధించడానికి మహావాక్యం ఇది ఈరితం. పో, మహావాక్యాలు ఎందుకు చెప్పారు తెలుసా? చాలా అందంగా ఉంది ఈరోజు సబ్జెక్టు, మీరు ఎంత గ్రాస్ప్ చేస్తున్నారు. నా ప్రారంభం మహావాక్యం అనేది ఎందుకు వచ్చింది అంటే, బ్రహ్మ అపరోక్ష్య సిద్ధి అర్థం. అపరోక్ష జ్ఞానం, బ్రహ్మకు సంబంధించినటువంటి అపరోక్ష జ్ఞానం, అపరోక్షానుభూతి సిద్ధించడానికి మాత్రమే మహావాక్యం అనేటువంటివి రావడం జరిగింది. అది ఉద్దేశం, మహావాక్యం యొక్క ఉద్దేశం అది. ఏకవాక్యత, దీన్ని శాస్త్రంలో ఏకవాక్యత అంటారు. అంటే ఆత్మయే బ్రహ్మం, బ్రహ్మమే ఆత్మ, రెండో వస్తువు లేదనేది ఏకవాక్యత. ఇది థర్డ్ లైన్. వాక్య వృత్తావతో బ్రహ్మ, బ్రహ్మ అని ఉంది కదా దీర్ఘం, ఆ దీర్ఘం ఇక్కడ కలుస్తుంది. ఆపరోక్ష్యే బ్రహ్మ, వాక్య వృత్తావతో బ్రహ్మ ఆపరోక్ష్యే విమతిర్నహి. వాక్య వృత్తావత అంటే వాక్యవృత్తౌ అతః, వాక్యవృత్తౌ అతః వాక్య వృత్తావతః. వాక్యవృత్తౌ అతః అంటే ఈ వాక్యవృత్తి యందు చెప్పబడింది ఈరితం. అక్కడికినైనా ఫస్ట్ సెంటెన్స్ ఎక్కడి నుంచి ఉందో చూడండి. బ్రహ్మ అపరోక్ష సిద్ధ్యర్థం మహావాక్యం ఇది ఈరితం వాక్యవృత్తౌ ఈరితం. అట్లా బ్రహ్మ అపరోక్ష్య సిద్ధ్యర్థం మహావాక్యం ఇది వాక్యవృత్తౌ ఈరితం. కాబట్టి మహావాక్యం అనేటువంటిది బ్రహ్మము యొక్క అపరోక్ష జ్ఞానము కోసమే వచ్చింది అని వాక్యవృత్తి యందు ఈరితం చెప్పబడింది. అతః దేర్ఫోర్, ఈ కారణం చేత బ్రహ్మ అపరోక్ష్యే, బ్రహ్మ అపరోక్ష జ్ఞాని. బ్రహ్మ అపరోక్ష అంటే బ్రహ్మ అపరోక్ష జ్ఞాని అంటే బ్రహ్మ అపరోక్ష జ్ఞానం విషయంలో విమతిర్నహి, విమతి నహి, విపరీతమతి నహి, నాస్తి. విమతి నాస్తి అంటే సంశయ నాస్తి, శంక నాస్తి, నా వివాద ఇది. దాని విషయంలో ఏ విధమైన డిస్ప్యూటేషన్ లేదు, వివాదం లేదు, భేదం లేదు, సందేహం లేదు, సంశయం లేదు. క్లియర్? కాబట్టి కేవలం అపరోక్షానుభూతి నీకు డైరెక్ట్గా ప్రసాదించడం కోసమే మహావాక్యం వచ్చింది. కాబట్టి జ్ఞానం ఎట్లుందో చూచారు ఇప్పుడు. అందుకని ఇంతకుముందు చెప్పాను మీకు ఉపనిషత్తులో, కఠోపనిషత్తులో జ్ఞానం అంటే శాబ్దం,
శాబ్దం అంటే శబ్దమేవ జ్ఞానం, గురువు యొక్క మాట అంతే. శాబ్దం, శబ్దం ఏవ జ్ఞానం శాబ్దం, అందువల్ల శ్రవణమేవ సాధనం. ఈ వాక్యవృత్తిలో చెప్పబడింది అంటున్నాడు. వాక్యవృత్తి అనేది ఒక గ్రంథం ఆయన, అంటే వాక్యస్య వృత్తి. వాక్యవృత్తి అంటే వాక్యస్య వృత్తి. వాక్యస్య వృత్తి అంటే మహావాక్యస్య వృత్తి, అంటే మహావాక్యం గురించినటువంటి వివరణం అంతా అందులో ఉంటుంది. ఇది వాక్యవృత్తి అనేది 53 శ్లోకాల్లో శంకరాచార్య స్వామి రాశారు నాయన. వాక్యవృత్తి అని 53 శ్లోకాలు ఉంటాయి అందులో, సరేనా? ఆ 53 శ్లోకాల్లో 2 మహావాక్యాలని చర్చించారు. ఒకటి మెయిన్గా తత్వమసి, రెండవది అహం బ్రహ్మాస్మి. అంటే యజుర్వేదంతర్గతమైనటువంటి అహం బ్రహ్మాస్మి, సామవేదంతర్గతమైనటువంటి తత్వమసి, ఈ 2 వాక్యాల మీద వృత్తి, అది వాటి మీద డిస్కషన్. అది వాక్యవృత్తి అనే గ్రంథం. ఎందుకనో ఏమో నాకు తెలియదు, కానీ ఈ అహం బ్రహ్మాస్మి, తత్వమసి అనే ఈ 2 వాక్యాల మీద 53 శ్లోకాల్లో వాక్యవృత్తి అనే గ్రంథాన్ని రచించినటువంటి ఆచార్యుల వారు తర్వాత ఏమనుకున్నారో లేదో, ఇంకా సింప్లిఫై చేస్తామనుకున్నారో ఏమో, వాటిల్లో ఒక వాక్యాన్ని తీసుకొని, అది అహం బ్రహ్మాస్మి, తత్వమసి కాకుండా ఒక అహం బ్రహ్మాస్మే తీసుకొని 18 శ్లోకాల్లో ఒక గ్రంథం రాశారు. అది లఘువాక్య వృత్తి. అది లఘువాక్య వృత్తి. స్వామీజీ మహబూబ్ నగర్ యజ్ఞంలో మార్నింగ్ క్లాస్లో చెప్పింది లఘువాక్య వృత్తి. అంటే కేవలం అహం బ్రహ్మాస్మి అనేటువంటి వాక్యస్య విచార, అది లఘువాక్య వృత్తి, ఇది వాక్య వృత్తి. కాబట్టి ఈ విషయం వాక్యవృత్తి కూడాను అదే చెబుతూ ఉంది. ఈ విషయంలో ఆపరోక్షే విమతి నహి. కాబట్టి అపరోక్ష జ్ఞానం నాయన కేవలం మహావాక్యం వల్లనే. ఇప్పుడు అర్థమైందా మీకు? ఉపనిషత్తుల్లో అనేకమైనటువంటి చోట్ల అవాంతర వాక్యాలు చాలా వస్తుంటాయి బ్రహ్మం ఉన్నదని, కానీ నీవే బ్రహ్మం అనేటువంటి దాన్ని సూటిగా చెప్పగలిగేది మహావాక్యం. మళ్ళీ మహావాక్య విచారం చేసిన తర్వాత నేను బ్రహ్మ అవునో కాదనేటువంటి సందేహం వచ్చే అవకాశమే లేదు. అది గురుముఖత అధ్యయనం చేయడం వల్ల మనకు కలుగుతుంది. ముందు పరోక్ష జ్ఞానం వచ్చేసిన తర్వాత అది అపరోక్షంగా ఇలా మారిపోతూ ఉంటుంది అనేది ఇది కదా. ఈ వాక్య వృత్తిలో దీనికి సంబంధించి ఏది మహావాక్యం ద్వారా అపరోక్ష అనుభూతి కలుగుతుంది, నేనే బ్రహ్మం అనేటువంటి జ్ఞానం కలుగుతుంది అని ఆ వాక్య వృత్తిలో ఆచార్యులు వారు ఏదైతే చెప్పారో దాంట్లో నుంచి ఇప్పుడు మనకు 70 అయిపోయింది. 71వ శ్లోకం దగ్గర నుంచి 8 శ్లోకాలు వరుసగా ఆచార్యుల వారి వాక్యవృత్తి. సో ఇప్పుడు ఇంకా ఇక్కడి నుంచి శంకర ఏం టచ్ చేయలేదు, విద్యారణ్య యాజ్ ఇట్ ఈస్ తీసుకొచ్చి పెట్టాడు. ఎందుకని? అంతకన్నా మించి రాయలేమని. కాబట్టి ఆయనకి శంకరుల వారి మీద ఉండేటువంటి భక్తితో వరుసగా ఇక 8 శ్లోకాల్లో ఈ మహావాక్యం ద్వారా అపరోక్షానుభూతి ఎలా కలుగుతుందో తెలియజేస్తారు. ఓం ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.